రోమిలు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15-16 వచనాలు. అందుకు మోషే ఇలాగ చెప్పుచున్నాడు, ఎవని కరుణింతును వాని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదును వాని ఎడల జాలి చూపుదును. కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడి వాని వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలనే ఆగును. Amen. ఆమేన్. Shall we bow our head for a small prayer? చిన్న ప్రార్థన కొరకు తలలు వంచుదాం. Our precious Abba, Heavenly Father, Lord Jesus Christ. మా ప్రశస్తమైన పరలోకములో ఉన్న తండ్రి ప్రభువా, నీకు వందనాలు. Thank you for this wonderful fellowship once again in the evening time, Lord. ఈ అద్భుతమైన సహవాసాన్ని బట్టి రాత్రికాల సమయంలో నీకు ఎంతో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. The people gathered here in your holy name. నీ యొక్క పరిశుద్ధమైన నామములో ప్రజలు ఇక్కడ చేరి ఉన్నారు. Lord, bless them, Lord. ప్రభువా, వారిని ఆశీర్వదించండి. Break the bread ప్రభువా, రొట్టెను విరిచి and open our eyes, Lord. మా కళ్ళు తెరవమని మేము ప్రార్థన చేస్తున్నాం. We are almost in the last day of this year. ప్రభువా, మేము సుమారుగా ఈ సంవత్సరం యొక్క ఆఖరి దినంలో మేము ఉన్నాం. From the beginning till now, Lord, you only saved and secured us. ఆ సంవత్సరం ప్రారంభం నుంచి సంవత్సరం చివరి వరకు నీవే మమ్మల్ని రక్షించి ఇంతవరకు కాచి కాపాడి ఉన్నావు. Thank you for everything what you did in our life. ప్రభువా, మా జీవితాల్లో నువ్వు చేసిన గొప్ప ఉపకారాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం. We are giving all honor and glory to your holy name. నీ యొక్క పరిశుద్ధ నామమునకు సమస్త ఘనత మహిమ ఆరోపిస్తూ ఉన్నాం. Lord, please speak with us today night too. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, మీరు మాతో మాట్లాడండి. Have mercy upon us, Lord. Have mercy upon us, Lord. ప్రభువా, నీ కృప మా మీద ఉండును గాక. ప్రభువా, Bless us, Lord. మమ్మల్ని ఆశీర్వదించండి. In the name of Lord Jesus Christ. యేసుక్రీస్తు నామములో అడుగుచూ ఉన్నాము. Amen. ఆమేన్. You may be seated, my brother, my sister. కూర్చోనండి ప్రియులారా. Today morning we seen that ఈ రోజు మార్నింగ్ మనం చూసాం how we have to walk with God. మనం ఏ విధంగా దేవునితో నడవాలన్న సంగతి మనం ఉదయకాల సమయంలో చూసాం. The day you decided to walk with God, our will is finished. మనము ఏ రోజైతే దేవునితో నడాలని మనము అనుకుంటామో అప్పుడే మన యొక్క చిత్తం అనేది ఆగిపోద్ది. మన యొక్క సొంత చిత్తం అనేది ఆగిపోతుంది. The day you decided to walk with Jesus, యేసు ప్రభుతో నడవాలని మనం నిర్ణయించుకున్న రోజు నుంచి our desires, our everything is already nailed in the cross. మన యొక్క కోరికలు, మన యొక్క సమస్తము కూడా ఆ యొక్క శిలువలో మేకులతో కొట్టబడ్డాయి. That's what Paul saying. అదే పౌలు గారు చెప్తూ ఉన్నారు. Paul saying, not now I am living, but Christ living in me. పౌలు గారు ఏమన్నారంటే, జీవించినది నేను కాదు కానీ నాలో ఉన్న క్రీస్తే అని చెప్తూ ఉన్నారు. Amen. Now I am not doing my will, I am doing the will of God. నేను నా చిత్తము చేయట్లేదు కానీ నేను దేవుని చిత్తాన్ని చేస్తున్నాను అంటున్నాడు ఆయన. This is the Christian life. అదే క్రైస్తవ జీవితమై ఉంది. Amen. ఆమేన్. But if we say we follow Jesus Christ, if we say we follow Jesus, మీరు యేసుని వెంబడిస్తూ ఉన్నప్పుడు, but if you are not doing his will, మీరు యేసుని వెంబడిస్తూ ఆయన చిత్తాన్ని నెరవేర్చకపోతే, then you are not belongs to Jesus. You are not belongs to Jesus. You are not belongs to Jesus. మీరు యేసుక్రీస్తుకి సంబంధించిన వారు కాదు. If you say I belongs to Jesus, మీరు నేను యేసుకు సంబంధించిన వారిని అంటూ and not doing his will, ఆయన యొక్క చిత్తాన్ని మీరు నెరవేర్చకపోతే, then you are not belongs to Jesus. మీరు యేసుక్రీస్తుకి అంత మాత్రమే సంబంధించిన వారు కాదు. The Bible says the children of God led by the Spirit of God. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుని పిల్లలు దేవుని ఆత్మ చేత నడిపించబడతారు అని చెప్తుంది. Amen. ఆమేన్. They are not led by any man, they are led by God. వారు ఏ మనిషి చేత నడిపించబడలేదు కానీ వారు దేవుని చేత నడిపించబడుతున్నారు. Hallelujah. హల్లెలూయా. So my brother, my sisters, సహోదరి సహోదరులారా, today we are not here by our own will. ఈ రోజున మనం మన యొక్క ఇష్టాన్ని బట్టి ఇక్కడ లేము గాని, understanding, అర్థమవుతుందా? The Bible says no one come to me until the Father drag unto himself. బైబిల్ ఏం చెప్తుందంటే, ఎవరు కూడా నా తండ్రి ఆకాశించిందే నా యొద్దకు రారు అని యేసుప్రభు చెప్తూ ఉన్నారు బైబిల్లో. We cannot say I came to church. మనం
నేను చచ్చికొచ్చానని మనం చెప్పలేము. No. నో, కాదు. This is not your desire, it's not your will. అది నీ చిత్తము కాదు, నీ ఇష్టము కాదు. This is God. అది దేవుడై ఉన్నాడు. Amen. హల్లెలూయా, ఆమేన్. You know, when 2018 started, మనకు తెలుసు 2018 ప్రారంభమైనప్పుడు many peoples were with us. ఎంతో మంది ప్రజలు మనతో ఉన్నారు. But before this year ending, ఇప్పుడు ఈ సమయానికి వస్తే many people passed away. చాలా మంది చనిపోయారు. Amen. ఆమేన్, హల్లెలూయా. They are not on this earth. ఇప్పుడు మనతో వారు లేరు. Many people left Jesus and went to world. అనేక మంది యేసు ప్రభువును వదిలిపెట్టి లోకంలో కలిసిపోయారు కూడా. Amen. ఆమేన్. Many people backslided. కొంతమంది వెనక్కి జారిపోయారు. Many people in sick. కొంతమంది రోగగ్రస్తులుగా ఉన్నారు. Amen. ఆమేన్. But we are one of them. మనం వాళ్ళలో ఒకళ్ళమై ఉన్నాము. But we are living. మనం జీవిస్తూ ఉన్నాం. Amen. హల్లెలూయా. We are not died. మనం చనిపోలేదు. The died people cannot worship God. చనిపోయిన వారు దేవుణ్ణి ఆరాధించలేరు. Only the living people can worship God. ఎస్, జీవించి ఉన్నవారు మాత్రమే దేవుణ్ణి ఆరాధించగలుగుతారు. Amen. హల్లెలూయా. God not allowed you to make any harm. మనకి ఏ అపాయము రాకుండా దేవుడు ఏం చేస్తాడంటే ఏ అపాయము రాకుండా ఆయన ఒప్పుకోలేదు, రావడానికి ఒప్పుకోలేదు ఆయన. God not allowed you to die. దేవుడు మనం చనిపోవడానికే ఒప్పుకోలేదు. Amen. ఆమేన్. You all came by your own legs, walked and came here. మీరందరూ కూడా మీ యొక్క కాళ్ళతో నడుచుకుంటూ సంఘానికి వచ్చారు. Amen. హల్లెలూయా. You eat by your own hands. మీ సొంత చేతులతో మీరు రోజు తింటున్నారా? ఇది బ్లెస్సింగా కాదా? అది మీకు ఆశీర్వాదమా కాదా? అది ఇలా తిప్పను కొంచెం వినపట్లేదు నాకు బ్రదర్ ఏం చెప్తున్నాడు. If you want to see how much you are blessed, just you go to the hospital and visit the hospital and come back. మీరు ఎంతగా ఆశీర్వదించబడ్డారో మీరు తెలుసుకోవాలంటే ఒకసారి ఆసుపత్రికి వెళ్ళి ఆసుపత్రిలో ఉన్న రోగులను చూడండి. You go and stand 1 hour in the hospital gate. ఆ ఆసుపత్రి గేట్ దగ్గర 1 గంట మీరు నిలబడి చూసినట్లయితే And come back. నిలబడి చూసి వచ్చేయండి. And attend one funeral. లేకపోతే ఒక సమాధి కార్యక్రమానికి వెళ్ళి రండి. Your whole life will be changed. మీ మొత్తం జీవితం మారిపోద్ది అక్కడ. In the funeral service, the crying, shouting, and the children are crying for the father, the wife is crying for the husband. If you see all those things, ఆ యొక్క సమాధి కార్యక్రమంలో ఏం జరుగుతుందండి? భార్య భర్త కొరకు ఏడుస్తూ ఉంటది, తండ్రి కొరకు పిల్లలు ఏడుస్తూ ఉంటారు, అరుస్తూ ఉంటారు, కొంతమంది ఏడుస్తూ ఉంటారు. రకరకాలైన ఆ పరిస్థితులు మనం చూసినప్పుడు in the hospital somebody is shouting, they have a last breath. కొంతమంది ఆసుపత్రిలో ఎవరో ఏడుస్తూ ఉంటారు, ఎందుకంటే ఎవరో ఆఖరి శ్వాసలో ఉన్నారు కాబట్టి. Amen. ఆమేన్. Every breath is counting down. ప్రతి శ్వాస కూడా అక్కడ లెక్క జరుగుతూ ఉంటది. Amen. ఆమేన్. They are counting the breath. అతని యొక్క శ్వాసను లెక్క పెడతా ఉంటారు. హల్లెలూయా. But how much we are blessed. కానీ మనం ఎంతగా ఆశీర్వదించబడ్డామండి. Amen. ఆమేన్. Many people are living. మెనీ పీపుల్ కొంతమంది జీవిస్తూ ఉన్నారు, but they cannot walk. వాళ్ళు నడవలేకపోయిన పరిస్థితిలో ఉన్నారు. They have hands. వారికి చేతులు ఉన్నాయి, they cannot eat. వాళ్ళు తినలేరు. కొంతమంది they have legs. వారికి కాళ్ళు ఉన్నాయి, they couldn't walk. వారు నడవలేరు. చాలా మంది they depend upon somebody. వారు వేరే వారి మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. Even if they want a glass of water also, they depend upon somebody. వారికి ఒక గ్లాసు నీళ్లు కావాలన్నా కూడా ఎవరో వచ్చి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంది. Are you in that condition? మనకి అటువంటి పరిస్థితులు ఏమి లేవని అనుకుంటున్నాం మనం. Our God expecting the thanksgiving from our mouth. మన దేవుడు మన నుంచి ఏమి కోరుతున్నాడంటే ఆ ధన్యవాదాలు మన నుంచి మనం ఇవ్వాలని దేవుడు కోరుతున్నాడు.
You know, మీకు తెలుసా prayer have 3 parts. ప్రార్థనలో 3 భాగాలు ఉన్నాయి. ఎంతమందికి తెలుసు? ఎంతమందికి తెలుసు చెప్పండి? ప్రార్థనలో 3 భాగాలు ఉన్నాయని. We are thinking prayer means only one prayer. ప్రేయర్ అంటే ప్రార్థన అంటే మనం ఏమనుకుంటాం అంటే ఏదో ప్రార్థన అనుకుంటాం. Prayer have 3 parts. ప్రార్థనలో 3 భాగాలు ఉన్నాయి. First is మొట్టమొదటిది filled in the spirit and worship the God. మొట్టమొదటిది ఏంటంటే ఆత్మతో నింపబడి దేవుణ్ణి ఆరాధించడం మొట్టమొదటి భాగం, ప్రార్థనలో మొట్టమొదటి భాగం. Understanding? అర్థమవుతుందా? And the second thing is asking God. రెండోది ఏంటంటే దేవుణ్ణి అడగటమై ఉంది. Lord, I want this, I want this, I want this. ప్రభువా నాకు ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలని దేవుణ్ణి అడగడం రెండో భాగం ప్రార్థనలో. And the third thing is మూడో భాగం ఏంటంటే thanksgiving. దేవునికి ధన్యవాదాలు తెలియజేయటం. అవరు ఏం చేశారో, దేవుడు మన కోసం ఏం చేశారన్న దానికి దేవుడికి ధన్యవాదాలు తెలియజేయటం. remembering that. మనకు దేవుడు చేసిన ఉపకారాలు తలంచుకుంటూ దేవుడికి మనం ఆరాధన చేయటం, థాంక్స్ గివింగ్ చేయటం. God likes you remember what God did in your life. దేవుడు చేసిన దాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు దాన్ని ఇష్టపడతాడు. That's why God said, keep the manna inside the box. ఎందుకంటే దేవుడు చెప్పాడు ఆ యొక్క మన్నాని ఆ యొక్క బంగారు పాత్రలో పెట్టమని చెప్పాడు. When the next generation comes, generation come, అనేక తరాలు వస్తూ ఉన్నాయి. explain them what God did for you. వారికి వచ్చే ముందు తరాలకు మీరు చెప్పండి దేవుడు మాకు ఏం చేశారన్న దాని గురించి. When Joshua crossed Jordan, ఎప్పుడైతే యెహోషువ యోర్దాను దాటాడో God said, lift the stones and put it outside the Jordan. యోర్దానులోంచి ఆ యొక్క రాళ్ళు బయటికి పట్టుకొచ్చి ఆ యోర్దాను గట్టు మీద వాటిని పెట్టమని చెప్పాడు. Make a symbol. ఎందుకంటే అదొక గుర్తుగా అక్కడ ఉండాలని. When the coming generation ask why these stones are here, వచ్చే తరాలు మీ పిల్లలు ఈ రాళ్ళు ఏంటని అడిగినప్పుడు you tell, వారికి చెప్పండి our God divided the Jordan and brought us out of Jordan. మీరు మీ పిల్లలకి ఏం చెప్తారంటే మా దేవుడు యోర్దాను చీల్చి ఆ యోర్దాను మధ్య నుంచి మమ్మల్ని తీసుకుని వచ్చాడు, దానికి గుర్తిదని చెప్పండి. Let your generation to generation remember that. మీ యొక్క తరాలు కూడా దాన్ని గుర్తు చేసుకోవాలని చెప్పాడు ఆయన. God like his works to be remembered. దేవుడు తాను చేసిన పనులను గుర్తు చేసుకోవడం ఇష్టపడతాడు. God don't like you forget. ఆయన ఏదో చేశాడు మీరు మర్చిపోవాలని ఆయన కోరుకోడు ఇప్పుడు. That's why in the Bible if you see whenever they are praying, they're praying God of Abraham, God of Isaac, God of Jacob. మనం బైబిల్లో ప్రార్థన చూసినప్పుడు ప్రతి ప్రార్థనలోనూ అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా అని వారు ప్రార్థన చేస్తారు. Why they are praying like this? ఎందుకు వాళ్ళు ఆ విధంగా ప్రార్థన చేస్తున్నారు? నేను అబ్రహాంకి ఏం చేశారో, నేను ఇస్సాకుకి ఏం చేశారో, నేను యాకోబుకి ఏం చేశారో ఆ దేవుడా అది అబ్రహాం జీవితంలో ఏం జరిగించాడో దేవుడు, యాకోబు జీవితంలో ఏం జరిగించాడో, ఇస్సాకు జీవితంలో ఏం జరిగించాడో దాన్ని గుర్తు చేసుకోవడం అయింది. అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ అంటే. They are remembering the works what God did for Abraham. అబ్రహాముకి జీవితంలో దేవుడు ఏ పనులు అయితే చేశాడో దాన్ని గుర్తు చేసుకోవడం అది. They are remembering the works. ఆ పనులు దేవుడు చేసిన పనులు గుర్తు చేసుకోవడం. In the Psalms, David is mentioning many places how God departed the Red Sea. కీర్తన గ్రంథంలో దావీదు అనేక సార్లు రాయడం జరిగింది దేవుడు ఎర్ర సముద్రాన్ని ఏ విధంగా చీల్చాడు అన్న సంగతిని. They remembering the works. దేవుని యొక్క కార్యములు గుర్తు మరీ గుర్తు చేసుకోవడం అన్నది. That's why Jesus said, అందుకనే యేసు ప్రభువు అన్నారు, he took the bread and wine. ఆయన రొట్టెను ద్రాక్షరసాన్ని తీసుకుని what he said, ఏం చెప్పాడు ఆయన? remember it. గుర్తు చేసుకోవడం, జ్ఞాపకం ఉంచుకోమన్నాడు. He likes his children remember his sacrifice. ఆయన యొక్క త్యాగాన్ని ఆయన పిల్లలు మాటికి గుర్తు చేసుకోవాలని యేసు ప్రభువు కోరుతున్నాడు. He liked that. దాన్ని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. The beginning time, in the apostolic time, they break the bread every day. అపోస్తలుల కాలంలో వారు ఏం చేసేవారంటే ప్రతి దినము ఇంటింటా కూడుకుంటూ ఆ రొట్టె విరిచారని ఉంది. What is the breaking of bread? ఎందుకు రొట్టె విరచడం అంటే ఏంటి? Breaking of the bread is remembering of Calvary. ఆ రొట్టెను విరచడం అంటే ఏంటంటే ఆ కలవరను గుర్తు తెచ్చుకోవడమై ఉంది. Amen. Amen. God likes his works to be remembered. దేవుడు తాను చేసిన కార్యాలను ఎవరైతే మనమందరము గుర్తు చేసుకోవాలని కోరుతూ ఉన్నాడు.
That's why God said to Moses, write all these things. ఎందుకంటే దేవుడు మోషేతో చెప్పాడు, నీవు ఈ విషయాలన్నీ కూడా నీ గ్రంథంలో రాయమని చెప్పాడు. Let the generation come and remember what the great works God has done. ఎందుకంటే తరతరములో వచ్చి దాన్ని చదివి దేవుడు వారి కోసం చేసిన గొప్ప కార్యాలు వారు గుర్తు తెచ్చుకోవాలని రాయమన్నాడు దాన్ని. Amen. ఆమేన్. God like to remember his works. దేవుడు తన కార్యములు గుర్తు చేసుకోవాలని కోరుతూ ఉన్నాడు. God don't like you forget everything. నీవు ఆయన చేసిన కార్యాలు మర్చిపోతే నిన్ను ఆయన ఇష్టపడ్డావు. But what prayer we are doing? We are doing the only one part in prayer. మూడు భాగాల్లో ప్రార్థనలో మూడు భాగాల్లో ఒకే భాగం మనం చేస్తా ఉన్నాం. అడిగితే ఉన్నాను. 24 గంటలు ఏంటి? అడగటమే ఇంకేం లేదు, మరొకటి లేదు. Understanding? అర్థమవుతుందా? ఇది కావాలా, అది కావాలా, ఇది కావాలా, ఇది కావాలా, ఇంటి బట్టలు ఉంటి, ఇల్లు బట్టలు తింటాం అంతే. అది కావాలి ఇది కావాలని 24 గంటలు అడగటమే. మాంస జీవంలో ఇది 3 మాత్రమే. సారీ, మనుష్య జీవంలో మనిషికి కావాల్సినవి 3 మాత్రమే జీవితంలో. ఇంటి, తింటి, బట్టలు. ఉండటం, తినడం, ధరించడం 3. కూడు, గూడు, గుడ్డ. Understanding? అర్థమైందా? We are not asking anything else. ఇంకా అంతకంటే మనం ఏం అడగం. Keep on asking. Morning 4 o'clock we wake up, Lord give this, Lord give this, Lord give that, Lord just this, Lord. 4 గంటలు లేచి ప్రభువా ఇది అది అది ఇది అని మనం దేవుణ్ణి అడుగుతాం. Whenever we kneel down, ఎప్పుడు మనం మోకరిస్తామో only asking. ఓన్లీ కేవలం అడగటమే. If you keep on asking your husband, నువ్వు నీ భర్తని 24 గంటలు అడుగుతూనే ఉంటే how you feel? ఆయన ఏ విధంగా రియాక్ట్ అవుతాడో మీకు తెలుసు బాగానే, మేం చెప్పవసరం లేదు. Every day morning he is going to office. అరే ఇది వెజిటబుల్ లేదు, చావల్ లేదు, షుగర్ లేదు, ఇది లేదు, డబ్బు 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 డబ్బు. పొద్దున లేవగానే కూరగాయలు లేవు, లేకపోతే బియ్యం లేవు, లేదా షుగర్ లేదు అని ఆయన సతాయిస్తా ఉంటే what happens? ఏం జరుగుతుంది? Whenever you come, your husband escape. Oh, you come to ask. ఎప్పుడు నువ్వు వచ్చినా కానీ అడుగుతూనే ఉన్నావు అనుకోండి, సపోజ్ he try to escape. ఆయన పారిపోవడానికి ప్రయత్నం చేస్తాడు. Understanding? అర్థమవుతుందా? He knows you are coming to ask only. నిన్ను చూడగానే గారికి అర్థమైపోద్ది ఏంటంటే నువ్వేదో అడగడానికి వస్తున్నావు అని అర్థమైపోద్ది. Understanding? You are not going to do anything, only asking. మీరేమి చేయట్లేదు కానీ కేవలం అడుగుతూ ఉన్నారు అంతే. Amen. హల్లెలూయా. For an example, ఒక చిన్న ఉదాహరణ. a father brings a cake for his children. ఒక ఫాదర్ ఏం చేశాడంటే తన పిల్లలకి ఒక కేక్ పట్టుకొచ్చాడు. Understanding? అర్థమవుతుందా? And the child tasted the cake. పిల్లలు ఏం చేశారంటే ఆ కేక్ తిన్నారు, రుచి చూశారు and slept. నిద్రపోయారు. Next day morning, తర్వాత రోజు ఉదయం the child went to school, the father went to office. ఈ పిల్లలేమో స్కూల్కి వెళ్ళిపోయారు, తండ్రి ఏమో ఆఫీస్కి వెళ్ళిపోయాడు. And afternoon the father calling. ఈ మధ్యాహ్న సమయంలో తండ్రి ఫోన్ చేశాడు. And the child saying, పిల్లలు ఏం చెప్తున్నారంటే talking and saying, చెప్తున్నారు, Daddy, thank you, Daddy. నాన్నగారు చాలా ధన్యవాదాలు. Yesterday night you brought a cake, it was very so taste. నిన్న రాత్రి మీరు కేక్ తెచ్చిన కేక్ చాలా రుచిగా ఉంది. Understanding? అర్థమవుతుందా? Thank you, Daddy. థ్యాంక్ యూ, వందనాలు. ఫోన్ వచ్చారు. ఫోన్ ఆపేశారు. అవి అడగట్లేదు, నాకు కావాలని అడగట్లేదు. నాకు కావాలని పిల్లలు అడగట్లేదు. Understanding? అర్థమవుతుందా? It's very tasty, Daddy. Thank you, Daddy. చాలా బాగుంది నాన్న, చాలా సంతోషం, తెచ్చావు, ధన్యవాదాలు, థ్యాంక్ యూ అని చెప్తున్నారు. Now again the daddy is going that way. మళ్ళీ ఇంకొకసారి ఆ మార్గంలో ఆ తండ్రి వెళ్తున్నా ఉన్నాడు, ప్రయాణం చేస్తున్నాడు. The same shop is there. అదే బేకరీ దగ్గర ఆయన చూశాడు. Understanding? అర్థమైందా? గుర్తయింది. అప్పుడు అది చూడగానే ఆయనకి గుర్తొస్తుంది. ఏం గుర్తొస్తుంది? Oh, my daughter liked this cake. నా పిల్లలకి ఈ కేక్ అంటే ఈ కేక్ ని ఇష్టపడ్డారని అర్థమవుతుంది ఆయనకి. థ్యాంక్స్ చెప్పారు కదా. అప్పుడు వాళ్ళు చాలా బాగుందని చెప్పారు, నాకు చాలా ధన్యవాదాలు చెప్పారు. Understanding? అర్థమవుతుందా? So again he is going and bringing the cake.
మరి అప్పుడు వెంటనే ఏం చేస్తాడంటే లోపలికి వెళ్ళి మరో కేక్ తెస్తాడు. అర్థమైందా? అడగట్లేదు. వాళ్ళు ఏం అడగలేదు, పిల్లలు ఏం అడగలేదు తెమ్మని. Say thanks. కేవలం వాళ్ళు ఏం చెప్పారంటే ధన్యవాదాలు అని చెప్పారు ఒక తండ్రికి. Understanding? అర్థమవుతుందా? The daddy is very happy. ఆ తండ్రికి చాలా సంతోషం. At least he said thanks. ఆఖరికి వాళ్ళు ఏం చెప్పారు? థ్యాంక్స్ అని చెప్పారు, ధన్యవాదాలు అని చెప్పారు. Automatically coming again. అది మళ్ళీ ఆటోమేటిక్ గా నెక్స్ట్ టైం వచ్చేస్తుంది తర్వాత సారి. Understanding? అర్థమైందా? One thanks word bringing the same thing again. ఎప్పుడైతే వారు ధన్యవాదాలు థ్యాంక్స్ అని చెప్పారో, వారు దేనికోసం అయితే థ్యాంక్స్ చెప్పారో అది మళ్ళీ వాళ్ళకి వచ్చేసింది. అడగడానికి అవసరం లేదు, ఇంకా అడగాల్సిన అవసరం లేదు. Understanding? అర్థమవుతుందండి? Sometimes we are missing this. చాలా సార్లు మనం దీన్ని కోల్పోతున్నాం. If you go to anybody's house, మీరు ఎవరైనా ఇంటికైనా వెళ్ళినప్పుడు, understanding? అర్థమవుతుందా? And a small child is there. అక్కడ చిన్న పిల్లో ఉంది. You taken a small toffee. ఆ అమ్మాయి ఆ బిడ్డకి ఏం చేశారంటే మీరు చిన్న చాక్లెట్ ఇచ్చారు. You gave a toffee. మీరు చాక్లెట్ ఇచ్చారు. Immediately the child gave a small kiss. అంటే అమ్మాయి ఏం చేస్తుందంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ మనకు చిన్న ముద్దు ఇస్తాడు. Thank you uncle. థ్యాంక్ యూ అంకుల్ అంటాడు. Understanding? అర్థమవుతుందా? When you go next time to that house, మరి తర్వాత ఇంకొకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, understanding? వెళ్తున్నప్పుడు On the way you remember. మీకు మార్గం మధ్యలో మీకు గుర్తొస్తుంది. అక్కడ అమ్మాయి ఉంది, అక్కడ చిన్న అమ్మాయి ఉంది. లాస్ట్ టైం he gave a kiss. ఆమె నేను ముందు వెళ్ళినప్పుడు నన్ను ముద్దు పెట్టుకుంది అమ్మాయి. And he said thanks. ఆమె నాకు ధన్యవాదాలను థ్యాంక్స్ అని చెప్పింది. So I have to purchase something for her. ఆమె కోసం నేనేదో మళ్ళీ కొనాలి అని మనకు గుర్తొస్తుంది. Otherwise she will see my empty hand. ఒకవేళ నేను వెళ్ళినప్పుడు ఖాళీ చేసి ఆమె చూసినప్పుడు, she not asking. ఆమె అడగట్లేదండి. Understanding? అర్థమవుతుందా? But just she gave a small kiss and said thank you uncle. ఆమె చిన్న మనకు ముద్దు పెట్టి ఏం చేసిందంటే చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ అని చెప్పింది. Understanding? అర్థమవుతుందా? Next time తర్వాత సారి you bound to do that. తర్వాత సారి ఏమవుతుందంటే మనం అది చేయడానికి మనం బంధించబడిపోతాం. ఆ విధంగా చేయడానికి ఇంకా మరొక మార్గం లేదు, మనకి పట్టుకెళ్ళి ఇవ్వాల్సిందే. Understanding? అర్థమవుతుందా? They are not asking. వారు మళ్ళీ ఇంకా అడగారు కూడా. Amen? అర్థమైందా? Same like wife. అలాగే భార్య కూడా. Many wives are asking and taking. చాలా భార్యలు ఏం చేస్తారంటే దెబ్బలాట తీసుకుంటారు అడుగుతూ. Understanding? అర్థమైందా? నాకు ఈ కావాలా, ఆ కావాలా, ఈ కావాలా, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలని గోజాడి తీసుకుంటారు చాలా మంది భార్యలు. Some people are there. కొంతమంది ఉన్నారు, the husband take also. They said, why are you wasting money? Leave it. కొంతమంది భర్త చెప్తాడు కొనుక్కో అన్నా సరే ఎందుకు వేస్ట్ ఖర్చులని కొనుక్కోరాళ్ళు. నాకెందుకు, నీ తీసుకో. నాకెందుకు, మీరు తీసుకోండి అంటారు. నా ఇంటిలో ఉన్నాను కదా, నేను ఇంట్లో ఉంటాను, బయటికి వెళ్ళి మీరు ఆఫీస్కి వెళ్తారు, మీరు ఆఫీస్కి వెళ్తారు రోజు. Understanding? అర్థమవుతుందా? For you, మీకు whatever you gave me, that is enough for me. నాకైతే మీరు ఏమిస్తే అది చాలు అంటారు. Understanding? అర్థమవుతుందా? For that woman, ఆ స్త్రీకి the husband desire to give something. అటువంటి స్త్రీల నిమిత్తం భర్తకి ఏమవుతుందంటే ఇవ్వాలని అనిపిస్తుంది. Understanding? అర్థమైందా? ధైర్యంగా షాపింగ్ తీసుకుని వెళ్ళిపోవారు. ఎందుకంటే చాలా ధైర్యంతో ఆమెని షాపింగ్ తీసుకెళ్ళిపోతాడు. Understanding? అర్థమవుతుందా? కొంతమంది ఉన్నారు. Understanding? Taking shopping is making a చేతపాడి in own money. ఆమెని తీసుకెళ్ళడం అంటే తన సొంత డబ్బులకి ఏంటంటే సొంత డబ్బులే నాకే చేతపాటు. అది సొంత డబ్బులతో అతను చేతపాటు చేసుకోవడం లాంటిది అనమాట. వాళ్ళని షాపింగ్ తీసుకెళ్ళడం. నా డబ్బులే నాకే చేతపాటు చేశారు. మన డబ్బులతో మనకే చేతపాటు చేయించుకోవడం లాంటిది వాళ్ళ షాపింగ్ తీసుకెళ్ళడం అంటే. అండర్స్టాండింగ్? అర్థమవుతుందా? గోయింగ్ ద షాపింగ్, షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇది బాగుందా, ఇది బాగుందా, అది బాగుందా. అండర్స్టాండింగ్? అర్థమవుతుందా? 5 hours 6 hours, 5-6 గంటలు. అండర్స్టాండింగ్? గోయింగ్ ఎవ్రీ షాప్, ప్రతి షాప్కి వెళ్ళటం.
everything comes out. ప్రతి షాపులో ఉన్న ప్రతి దాన్ని తీయించడం, అంతము తీసుకున్న తర్వాత అంతా చూసి ఒక బ్లౌజ్ పీస్, జాకెట్ కొట్టు కొంటారు మొత్తం సీళ్ళన్నీ చూసి. అండర్స్టాండింగ్? అదవుతుందా? రిమూవ్ ఎవ్రీ క్లోత్. ఆ షాపులో ఉన్న బట్టలన్నీ ఆ టేబుల్ మీద ఉంటాయి. అండర్స్టాండింగ్? ఫైనల్ గా ఒక బ్లౌజ్ పీస్. ఆఖరికి ఏమంటే ఒక బ్లౌజ్ పీస్ కొంటారు. ఇక్కడ బాగలేదు, ఇక్కడ బాగలేదండి, ఆ షాప్ లో వెళ్తారు. ఇంకో షాపు. జరిగిందా లేదా? జరుగుతుందా లేదా? జరుగుతూనే ఉంటది. That kind of wife the husband fears to take out. అటువంటి భార్య ఉన్న భర్తలో ఏం చేస్తారంటే ఈవిడ్ని ఏ షాప్ కన్నా తీసుకెళ్లాలంటే ఉడికిపోతాడు ఆడు. Understanding? అర్థమవుతుందండి? But the woman who says, I don't want anything, you take. ఏ స్త్రీ అయితే నాకేం అవసరం లేదు నువ్వు తీసుకో అని చెప్తుందో, Whatever you did for me, it is great thing. నీవు ఏమిస్తే అదే నాకు గొప్ప విషయం అని అంటదో, Already you done it. Already you done it. సారీ, Already you done it. నువ్వు చాలా చేసావు నా కోసం. What last year you purchased also is still there. నువ్వు కొన్నాయన్నీ ఇంకా అలాగే పడి ఉన్నాయి. No need. నాకేం అవసరం లేదు. Thank you for that. ధన్యవాదాలు అంటదో. That kind of wife ought to, without asking, she will get. అటువంటి భార్యలు ఏం చేస్తారంటే ఆడకుండానే వాడు పొందుకుంటారు. Two kinds of people are there. రెండు రకాలైన అడిగి 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 పెట్టుకున్నారు. వీళ్ళేమో కొంతమంది ఏమో అడిగి 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 గోజాడి పొందుకున్నారు కొంతమంది. Some people are not asking. కొంతమంది అడగకుండానే. Understanding? అర్థమవుతుందా? But with pleasure they are giving. లోపల నుంచి వాళ్ళకి ఇవ్వబడుతుంది. Understanding? అర్థమవుతుందా? అడిగి ఫైట్ చేసి కన్నీళ్లు కార్చి అడిగి అడిగి లేకపోతే అంతకే కొనకపోతే దెబ్బలాడి అంతకే వినకపోతే ఏడ్చి, no heart to give it. ఈ భర్తకేమో అది కొనాలని ఉండదు, అయినా కూడా ఏం చేస్తాడు, ఇంకా బలవంతంగా కొంటాడు అన్నమాట. That is not correct. అది సరైనది కాదండి. After you fighting and everything, you wear that sari and come and stand also. మీరు ఇవన్నీ అయిన తర్వాత మీరు ఆ చీర కట్టుకుని వచ్చి నిలబడినా కూడా బాగుందని అడిగితే Understanding? Inside క్రోధం, లోపల కోపం, ఏం చేయలేడు. 10,000 rupees నా జేబులో ఖాళీ అయిపోయింది, 10,000 రూపాయలు నా జేబులోంచి ఖాళీ అయిపోయిందని కోపడతాడు. బాగుంది 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 అంటాడు. Understanding? అర్థమవుతుందా? But when your husband desirely brings something, కనుక భర్త కావాలని కోరికతో నీకు ఏదైనా పట్టుకొచ్చి ఇచ్చినప్పుడు he only say you, నీవే చెప్తావు దాన్ని. కట్టి చూసు. నీతో అతను చెప్తాడు, కట్టి చూడు ఎలా ఉందో కట్టుకొని చూడండి. he only compel you. ఆయన నీ దగ్గరికి వస్తాడు భర్త. Even you are busy in the work also. నీవు పనిలో బిజీగా ఉన్నప్పటికీ కూడా ఒకసారి show me. నువ్వు కట్టుకుని ఒకసారి చూపి నాకు అంటే. There's a love. అదే ప్రేమ అంటే. Understanding? అదవుతుందండి. He wants to see you. ఆయన ఆ యొక్క చీరలో నిన్ను చూడాలని అనుకుంటున్నాడు. Is a two different things is asking and getting, and without asking and getting. ఆ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి అడగి పొందుకోవడం, ఒకటి అడగకుండా పొందుకోవడం ఒకటి. The Bible says God knows what we need. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడికి మనకి ఏం కావాలో తెలుసు అని చెప్తుంది. When we take birth, when we were born, మనం పుట్టినప్పుడు, understanding, అర్థమవుతుందా, immediately వెంటనే the mother cannot provide a food for you. తల్లి నీకు వెంటనే నీకు ఆహారాన్ని సమకూర్చలేదు. Where you born, మీరు పుట్టినప్పుడు, in that place, ఆ సమయంలో ఆ ప్రదేశంలో, where your mother keeping you, నిన్ను తల్లి అలా గుడ్లకు అత్తుకున్నప్పుడు, that place only, ఆ ప్రదేశంలోనే, that time only, ఆ సమయంలోనే he provided the food. నీకు ఆహారాన్ని దేవుడు తయారు చేశాడు, అక్కడ ఏర్పాటు చేశాడు. No need to tell. చెప్పాల్సిన అవసరమే లేదు. The day you born, the minute you born, నీవు పుట్టిన రోజునే, నువ్వు పుట్టిన క్షణంలోనే God provided the food for you. దేవుడు నీ కోసం ఆహారాన్ని అక్కడ ఏర్పాటు చేశాడు. చేశారా లేదా? చేశాడు లేదండి. ఏదో డాక్టర్ హార్మోన్ పెట్టారా? ఎవరైనా డాక్టర్ వచ్చి ఇంజక్షన్ చేసాడు హార్మోన్ ఇంజక్షన్? లేదు.
There only God is giving a food. నువ్వు పుట్టగానే ఎక్కడ నువ్వు పెట్టబడతావో అక్కడే నీకు ఆహారం ఏర్పాటు చేయబడింది. Our సృష్టికర్త. మన సృష్టికర్త ఆయన. He is Jehovah Jireh. ఆయన యెహోవా ఈరే. He created us. ఆయన మనల్ని సృష్టించాడు. The one who planting a tree, he will put a water. ఎవరైతే చెట్టు నాటుతారో వారే దానికి నీళ్లు పోస్తారు. నారు పోసిన వాడే నీరు పోసాడు. The tree no need to worry. ఆ యొక్క చెట్టు ఏదో బాధపడవలసిన వరి అవ్వాల్సిన అవసరం లేదు చెట్టుకి. The one who put a tree should worry. ఎస్, ఎవరు ఆ చెట్టును నాటారో వారికే ఆ యొక్క తొందర ఉంటది చెట్టు విషయంలో. Amen. ఆమేన్. When your child born, నీకు ఒక బిడ్డ పుట్టినప్పుడు the child is playing and playing and playing. ఆ బిడ్డ ఏం చేస్తుందంటే ఆడుకుంటుంది. The child is not asking, mother, which school you are going to send me? ఆ బిడ్డ అడుగుతుందా, అమ్మా నన్ను ఏ స్కూల్ కి పంపిస్తున్నానని అడుగుతుందండి బిడ్డ? అడగదు. Understanding? అదవుతుందా? You started to worry that the day the child born, ఏ రోజున ఆ పిల్ల పుట్టిందో అప్పటి నుంచి you started to save money. నీవు ఏం చేస్తావు, డబ్బులు దాయటం మొదలెడతావు. ఇక్కడ అడగారు, అక్కడ అడగారు, ఇది మంచి స్కూల్ ఉందా, ఇక్కడే మంచి స్కూల్ ఉందా, అక్కడ ఎక్కడ మంచి స్కూల్ ఉంది, ఇక్కడ ఉందా, అక్కడ ఉందా అని మనం 6 నెలలు అడిగి తెలుసుకుంటాం. The child అడగట్లేదు. ఆ యొక్క అమ్మ ఆ యొక్క బిడ్డకి ఏ విధమైన తొందర లేదు. They no need to worry. వాళ్ళు తొందర పడవలసిన అవసరం కూడా లేదు. The father mother worry. తల్లి తండ్రి దాని గురించి తొందర పడుతున్నారు. Amen. ఆమేన్. Night time sometimes our children sleeps. రాత్రి సమయాల్లో మన పిల్లలు నిద్రపోతున్నప్పుడు, Understanding? అర్థమవుతుందా, They are sleeping without eating also they are sleeping. వారు అలా నిద్రపోతూ ఉంటారు ఏ ప్రాబ్లం లేకుండా. But you కానీ మనం tell them to wake up. వాళ్ళు లేపుతాం. Empty stomach you are sleeping. వాళ్ళు ఖాళీ కడుపుతో పడుకున్నారు. Take some milk. ఒక పాలు పట్టడం, Sleeping only. నిద్రపోతూనే వాళ్ళు తింటమో తాగడం ఏదో చేస్తారు. Meat is you are giving. మనం ఇస్తున్నాం. They are saying, "Mummy, I want to sleep." అమ్మా నేను నిద్రపోవాలంటే But what you are doing? No. Sorry. ఇది అది కాదు ఇది తినంటాం. They are not worrying. వారికి ఏ విధమైన తొందర లేదు ఏ విషయంలో కూడా. You are worrying about your children. మనం వాళ్ళ నిమిత్తము బాధపడుతున్నాం, వరి అవుతున్నాం. The children want to sleep without food. పిల్లలకి ఏంటంటే అన్నం తినకుండానే నిద్రపోవాలనుకుంటారు వాళ్ళు. But you are waking up. Please one. మనం వాళ్ళు లేపు మరి వాళ్ళకి భోజనం పెడుతున్నాం. Because you are worrying about your children. ఎందుకంటే మన పిల్లల నిమిత్తము మనం శ్రద్ధ తీసుకుంటున్నాం. Because ఎందుకంటే you brought the child. ఎందుకంటే మనము మన పిల్లల్ని కన్నాం కాబట్టి. Amen. ఆమేన్. As a human being, you can worry about that much about your children. మనము మానవులుగా మనమంతా మన పిల్లల కోసం తొందర పడుతుంటే, నీరు పుట్టిన పిల్ల కోసం నీరు కంగారు పడితే, అది దేవుని పుట్టిన పిల్ల కోసం దేవుడు కంగారు పడలేదా? మీ పిల్లల కోసం మీరు అంత కంగారు పడితే దేవుని పిల్లల కోసం దేవుడు కంగారు పడ్డా? ఆవిడ సృష్టికర్త కాదా? మన సృష్టికర్త. ఆవిడ ఏం సృష్టి చేశారో ఆయన చేసిన సృష్టి నిమిత్తం he take care of the సృష్టి. ఆ సృష్టి నిమిత్తం ఆయన శ్రద్ధ తీసుకుంటాడండి. A cow giving a birth. ఒక ఆవు ఒక పిల్లని కన్నప్పుడు the cow cannot take the child in the arms. ఆవు దాని పిల్లని తన చేతుల్లోకి మనలాగా ఎత్తుకోలేదు. Understanding? అర్థమవుతుందా? Who is stronger? Cow child is stronger or human child is stronger? దేని పిల్ల బలంగా ఉంటది? ఆవు పుట్టిన పిల్ల, మనిషికి పుట్టిన పిల్ల? ఆవు పుట్టిన పిల్ల బలంగా ఉంటది. ఆవు పుట్టిన పిల్ల కాదు, మనిషి పుట్టిన పిల్ల బలంగా ఉంటుందా? స్ట్రాంగ్ గా? Yes. ఆవు పుట్టిన పిల్ల బలంగా ఉండదు, మనిషికి పుట్టిన పిల్ల బలంగా ఉంటది అండి. The man is stronger than the animal's child. When the animal grow up is strong, but the child is the human is strong. ఓకే. ఆవు పిల్ల కంటే మనిషి పుట్టిన పిల్లలు బలంగా ఉంటారు. Understanding? అర్థం. When they grown up, they are going to strong. వాళ్ళు ఆ పిల్ల పెరిగినప్పుడు అది బలంగా ఉంటుంది. How many have you seen that when the child born, cow child? ఎంతమంది చూసారు ఆవుకి పిల్లలు పుట్టడం? చాలా మంది చూసుంటారు కదా. చాలా మంది జున్ను తిన్నారు కదా. జున్ను తింటాం.
What happens? ఏం జరుగుతుంది? The child immediately come out. ఆ బయటకు వచ్చిన క్షణంలో ఆ పిల్ల, Cow, lion, tiger, any animal you see. మీరు చూడండి, ఏ జంతువునైనా చూడండి, ఆవు గాని, గేదె గాని, లేకపోతే పులి గాని, సింహం గాని, ఏదైనా సరే, No nurse, no aya, అక్కడ ఏ నర్సులు ఉండరు, ఆయాలు ఉండరు, nobody is there. డాక్టర్ ఈజ్ నాట్ దేర్. And the child fall down, ఆ పిల్ల కింద పడినప్పుడు the mother only cleaning by tongues. దాన్ని ఏం చేస్తుందంటే తల్లే దాన్ని శుభ్రం చేస్తుంది నాలుగుతో, దాన్ని నాకి. Understanding? అర్థమవుతుందా? The cow laying in a house, it's okay. ఆ యొక్క ఆవు గాని ఇంట్లో ఇంటి ప్రదేశాల్లో ఉంటే పర్వాలేదు. But in the jungle, కానీ అడవిలో ఉన్నప్పుడు the another animals, మిగతా జంతువులు, immediately the child born, ఆ పిల్ల పుట్టిన వెంటనే the smell goes everywhere. ఆ యొక్క వాసనకి ప్రతి చుట్టుపక్కల వ్యాపించి ఉండటం వల్ల వాసన. So all animals are ready to eat the child. ఆ జంతువులన్నీ ఆ పుట్టిన పిల్లలను తినేయడానికి ఎదురు చూస్తూ ఉంటాయి. Understanding? అర్థమవుతుందా? So immediately what the mother do? వెంటనే తల్లి ఏం చేస్తుంది? Licking and cleaning the child. ఆ యొక్క ఆ పిల్లని నాలుగుతో దాన్ని శుభ్రం చేస్తుంది, ఆ నాలుగుతో నాకుతూ ఆ పిల్లని. And the mother understands it's dangerous to stay here. తల్లికి అర్థమవుతుంది ఏంటంటే ఈ చుట్టుపక్కల ఏదో ప్రమాదం పొంచిందని. Understanding? అర్థమవుతుందా? Immediately what the mother do? వెంటనే ఆ తల్లి ఏం చేస్తుంది? The mother eat the child. Which one? The mother eat the child. The mother hit. ఓకే. తల్లి ఏం చేస్తుందంటే దాన్ని కొడుతుంది. The mother is saying to stand up. అంటే అర్థం ఏంటంటే ఆ పిల్లలు నిలబడమని అది హెచ్చరిస్తుంది అనమాట. Because we are not safe here. ఇక్కడ ఉండటం ఎంత మాత్రమో సురక్షితం కాదు. Anytime an enemy can come. ఏ జంతువైనా వచ్చి దాన్ని తినేయచ్చు ఏ సమయంలోనైనా. The mother cannot take the child in the arms. ఎందుకంటే ఆ యొక్క తల్లి దాన్ని తన చేతుల్లోకి తీసుకోలేదు కాబట్టి. Understanding? అర్థమవుతుందా? The mother hits. దాన్ని ఇలాగ కొడుతుంది అన్నమాట. The first time the child tried to stand up. మొట్టమొదటిసారి అది నిలబడడానికి ప్రయత్నం చేస్తుంది. మొట్టమొదటిసారి What happens? ఏం జరుగుతుంది? Stand up. నిలబడుతుంది, Fall down. పడిపోతుంది. చూసారా? చూసాం. The mother says again. మళ్ళీ అది దాన్ని ఇలాగా నిలబడమని లేపుతుంది. The mother loves the child. ఎందుకంటే తల్లి పిల్లను ప్రేమిస్తుంది కాబట్టి. Again they try to stand. అది మరలా నిలబడడానికి ప్రయత్నం చేస్తుంది, మళ్ళీ పడిపోతుంది. 3-4 times he do like this. 3-4 సార్లు అలా జరుగుతుంది. After that, దాని తర్వాత stand up, నిలబడుతుంది and running. అప్పుడు పరిగెట్టడం మొదలెడుతుంది. The animal child is walking after the birth immediately. ఈ జంతువుకు పుట్టిన పిల్లలు పుట్టగానే లేచి పరిగెడుతున్నాయి. But our children are not walking like that. కానీ మన పిల్లలు మాత్రం అలా నడవట్లేదు. They take 7 to 8 months to put the first step. వాళ్ళు 7 నుంచి 8 నెలలు పడుతుంది వాళ్ళు మొట్టమొదటి అడుగేయడానికి. Because we can take care of them. ఎందుకంటే మనం వాళ్ళ ఎడల శ్రద్ధ తీసుకుంటాం కాబట్టి. God knows every creation. దేవునికి తన సృష్టి నిమిత్తము చాలా బాగా తెలుసు ప్రతి విషయం కూడా. Our children are walking after 8 or 9 months. మన పిల్లలు అయితే 7-8 నెలల తర్వాత నడుస్తున్నారు. But their children are walking in 8 to 9 minutes. ఆ యొక్క జంతువుల పిల్లలేమో 7-8 నిమిషాలుగా పరుగులెత్తున్నారు లేచి. They also creation, we also creation. అది కూడా సృష్టి, మనం కూడా సృష్టి. Understanding? అర్థమవుతుందా? These all things provided by God. ఈ విషయాలన్నీ కూడా దేవుని వలన ఇవ్వబడుతున్నాయి. The time you born, immediately the food is ready. మనం పుట్టిన వెంటనే మనకి ఆహారం సిద్ధం చేయబడింది. ఎవరు చేశారు? ఎవరు చేశారు ఆహారాన్ని సిద్ధం? Why? ఎందుకు? He's a సృష్టికర్త. ఆయన సృష్టికర్త ఉన్నాడు. He knows how to feed the children. ఎందుకంటే తన పిల్లలకి ఎలా ఆయన తినిపించాలో ఆయనకి తెలుసు. He's saying that Bible says, బైబిల్ ఏమంటుందంటే when the land become dry, ఆ యొక్క భూమి ఎండిపోయినప్పుడు the plants are asking water. ఈ యొక్క చెట్లు నీరు నిమిత్తము అడుగుతాయి. Correct time he is bringing the rain. సరైన సమయంలో ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడు. God not only hearing your prayer, God hearing the prayer of the trees and plants also.
మన ప్రార్థనే కాదండి, దేవుడు చెట్ల యొక్క ప్రార్థన కూడా వింటున్నాడు. The creation, whatever the creation needs, the Creator gives. ఆ సృష్టికి ఏం కావాలో ఆ సృష్టికర్త దాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. What I said in the morning, సారీ what I said in the morning, ఆ పొద్దున నేనేం చెప్పాను ఉదయం, what is our need, God will give us. మనకి అవసరం ఏదైతే ఉందో దాన్ని దేవుడు తీరుస్తాడని చెప్పాను. But what is your desire, God will not give. నీ కోరికలను దేవుడు మాత్రం తీర్చడం. If you are not a God child, నీవు దేవుని కుమారుడు లేదా కుమార్తె కాకపోతే then your desire God will give, send you out. నీకు నీ యొక్క కోరిక దేవుడు తీరుస్తాడు, నిన్ను బయటికి పంపేస్తాడు. Wherever you go, నువ్వు ఎక్కడికి వెళ్తావు వెళ్ళు. you want this, take it and నీకు go. ఇది కావాలా తీసుకుని వెళ్ళిపో అంటాడు. But if you are a child of God, నువ్వు దేవుని కుమారుడు కుమార్తె అయితే కనుక, దేవుని బిడ్డవైతే God will not give. నీ యొక్క కోరికలు దేవుని తీర్చడం. God knows. దేవుడికి తెలుసు 500 rupees ఎక్కువ జేబులో ఉంది, చర్చికి రావట్లేదు. నువ్వు 500 కంటే ఎక్కువ నీ జేబులో ఉంటే నువ్వు చర్చికి రావని సంగతి దేవుడికి తెలుసు కాబట్టి. అండర్స్టాండింగ్? అర్థమవుతుందా? ఎంతమంది ఉంటే నీ చర్చికి వస్తారు, ఎంతమంది వస్తే నీ మామగారు గట్టికి ఇస్తారు, దేవుడికి తెలుసు. నీ జేబులో ఎంత ఉంటే నువ్వు చర్చికి వస్తావు, ఎంత ఉంటే రావో దేవుడికి తెలుసు. That's why God is putting in that limit only. అందుకే దేవుడు ఆ యొక్క పరిమితిని నీకు పెడుతున్నాడు జేబులో ఉండవలసిన డబ్బుకి. The people studied with you, the people born with you, they may be settled, they are in good rich peoples. నీతో చదివిన వాళ్ళు లేకపోతే నీతో పుట్టిన వాళ్ళు అందరూ కూడా ఎక్కడో వాళ్ళ ఉద్యోగాల్లోనే ఎక్కడో సెటిల్ అయిపోయారు. But you are thinking, why God is not blessing me? ఎందుకు దేవుడు నన్ను ఆశీర్వదించడం లేదని మనం అనుకుంటాం. Understanding? నాతో చదువుకున్న వాళ్ళు అందరూ ఇల్లు కట్టుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, సుఖపడిపోతున్నారు, బాగా ఏమీ లేదని మనం అనుకుంటాం. అవరు కార్ తీసుకున్నారు, బిల్డింగ్ తీసుకున్నారు, బిల్డింగ్లు కొనుక్కున్నారు, అది కొనుక్కున్నారు, కారు కొనుక్కున్నారు అని అనుకుంటాం. దేవుడికి తెలుసు. దేవుడికి తెలుసండి. If he give little more, ఆయన నీకు కొంచెం ఎక్కువ ఇస్తే కనుక, God knows. God scaleless. దేవుడు మనల్ని కొలుస్తాడు. పప్పు చారు ఉంటే ప్రేయర్, పప్పుచారు ఉంటే ప్రార్థన, బిర్యానీ ఉంటే ప్రేయర్ లేదు, ఇంకా ప్రార్థన లేదు, ఏం లేదు. ఫుల్ అయిపోయింది కదా. ఫుల్ అయిన తర్వాత అయిపోయిన తర్వాత పప్పు చారు ఉందే ఇంత సగం ఖాళీగా ఉంటుంది పప్పుచారు ఉంటే. అండర్స్టాండింగ్? అర్థమైంది. బిర్యానీ ఉంటే ఫుల్ అయిపోయింది, బిర్యానీ ఉంటే ఖాళీ లేదు, అసలు ఏకల్లాగా తినేసి హౌ కెన్ యు డీల్ డౌన్? ఎలాగో మోకరిస్తాం. ఓరు బిర్యానీకే మీరు చేంజ్ అయిపోయారు. అలా బిర్యానీకే మీరు మారిపోతూ ఉంటే. అండర్స్టాండింగ్? అర్థమవుతుందా? ఇఫ్ గాడ్ గివ్ యు మోర్, వాట్ విల్ యు డు? ఇంకా బిర్యానీగా మీరు మారిపోతున్నారు. ఇంకా దేవుడు సర్వ సంపదలు ఇచ్చేస్తే ఏమవుతుంది మీకు? అండర్స్టాండింగ్? అర్థమవుతుందా? సామాన్య వైఫ్ కే 24 hours యు ఆర్ స్లేవ్. ఒక సర్వసాధారణమైన భార్యకే 24 గంటల దోషం అన్నావు నువ్వు. చుట్టి వచ్చారు, చుట్టూ తిరుగుతున్నా. అగర్ మంచి చాలా సుందరగా వైఫ్ తెచ్చే, నీకు ఐశ్వర్య లాంటి ఒక భార్యనిచ్చాడు అనుకో దేవుడు, ఏం చేస్తావు? దేవుడికి అందరూ తెలుసు. దేవుడికి అది కూడా తెలుసు. మీకు ఏది కావాలో మీకు ఏది వద్దు. అండర్స్టాండింగ్? ఇఫ్ గివ్ దిట్ మచ్ ఓన్లీ యూ విల్ బి మెయింటైన్. ఎస్, ఇది మాత్రం ఇస్తేనే నువ్వు దేవుని కుమారుడిగా ఉండగలుగుతావు, కుమార్తెగా ఉండగలుగుతావు అన్న సంగతి దేవుడికి తెలుసు. గాడ్ నోస్. లెట్ హిమ్ కమ్ అండ్ ఆస్క్. అతను వచ్చి నన్ను అడగనే అని అనుకుంటున్నాడు. అండర్స్టాండింగ్? అర్థమవుతుందా? ఇఫ్ గాడ్ గివ్ ఎవ్రీథింగ్ యు విల్ నాట్ ప్రే. దేవుడు నీకు సమస్తాన్ని ఇస్తే నువ్వు ప్రార్థనే చెయ్యు, ఆయనకు తెలుసు. దట్స్ వై గాడ్ గివ్ ఎవ్రీడే మీల్స్. యు కీప్ ఆన్ ఆస్కింగ్. అందుకనే మా అనుదిన ఆహారం మాకు ఇవ్వండి దేవుడిని అడగమని దేవుడు చెప్తూ ఉన్నాడు. God knows how to put you in the knees. నిన్ను ఏ విధంగా మోకరింప చేయాలో దేవుడికి తెలుసు. అండర్స్టాండింగ్? అదొందా? నో ప్రేయర్, నథింగ్. ప్రార్థన లేదు, ఏం లేదు. షార్ట్ ప్రేయర్స్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన, అన్నం తినేటప్పుడు ప్రభు వందనాలు అంట. రాత్రులు వాట్సాప్ చూసి వాట్సాప్ చూసో లేకపోతే టీవీ చూసో పడుకోవటం. మార్నింగ్ లో పొద్దున్న లేవటం. వాట్సాప్ లో మెసేజ్ ఉందా? వాట్సాప్ మెసేజ్. ఫస్ట్ కార్యం వాట్సాప్, లాస్ట్ కార్యం వాట్సాప్.
పడుకునే లాస్ట్ లో పడుకునే ముందు వాట్సాప్, పొద్దున్న లేవగానే మొట్టమొదటి చూసేది వాట్సాప్. ఇదే కదా జరుగుతుంది. ఇంకేమైనా జరుగుతుందా? ఫేస్బుక్ చూసి 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 లైక్ ఉందా లేదా, నైట్ 1 గంటలకు నిలిచి ఎవరైనా లైక్ చేశారా? ఫేస్బుక్ వాడేవాళ్ళకి తెలుస్తుంది అది. అండర్స్టాండింగ్? మార్నింగ్ ఓపెన్ యువర్ ఐస్, ఫస్ట్ యు ఆర్ సీయింగ్ ద ఫేస్బుక్ ఓన్లీ. పొద్దున్న లేవగానే మనం ఏం చేస్తున్నాం, మొబైల్లో ఫేస్బుక్ చూస్తున్నాం. వాట్సాప్ లో మెసేజ్ ఉందా, వాట్సాప్ లో మెసేజ్ ఉందా అని చూస్తున్నాం. దేవుడి మెసేజ్ ఉందా లేదా, అది లేదు. దేవుడి నుంచి మనకి ఏమన్నా మెసేజ్ ఉందా లేకపోతే ఏముందా, అది లేదు. ఆ నెట్వర్క్ ఉందా లేదా, అది కాదు. దేవుడితో మనకి సరైన నెట్వర్క్ లో ఉన్నావా లేదా అనేది అది కాదు అసలు. ఈ నెట్వర్క్ కోసం, ఈ లోకల్ నెట్వర్క్ కోసం మనం తాపత్రయపడుతున్నాం. హలో 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 చెప్పి ఇక్కడ అమలాపురం బస్ స్టాండ్ వెళ్ళిపోయారు. హలో 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 చెప్పి అమలాపురం బస్ స్టాండ్ వెళ్ళిపోయారు. హలో హలో అనుకుంటూ చెప్పుకుంటూ అక్కడ పోయారండి, అమలాపురం బస్ స్టాండ్ వరకు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. తర్వాత అక్కడ ఆటో తీసుకునే, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు నడుచుకుంటూ, ఆటో పట్టుకుని సిగ్నల్ కోసం. సిగ్నల్ కోసం ఇవన్నీ జరుగుతున్నాయి. అండర్స్టాండింగ్? వన్ ఫ్యామిలీ సిట్టింగ్ దే, ఒక కుటుంబం అక్కడ కూర్చుంది. వన్ బ్రదర్ టేకింగ్ అండ్ సేయింగ్ హలో 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 హలో. ఒక బ్రదర్ ఫోన్ తీసుకుని హలో 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 అంటున్నాడు. టాప్కి వెళ్ళిపోయారు, పైకి వెళ్ళిపోయాడు. ద సన్ కమింగ్, కొడుకు వచ్చాడు. అరే డాడీ. హలో డాడీ. అది ఫోన్ కాదు, టీవీ రిమోట్. హలో డాడీ, అది ఫోన్ అనుకుని హలో హలో అనుకుంటూ వెళ్ళిపోతున్నావు, అది ఫోన్ కాదు టీవీ రిమోట్ అని చెప్పాడు. ఫోన్ అక్కడ ఉంది, టీవీ రిమోట్. ఫోన్ పక్కన మోగుతుంది, నువ్వు టీవీ రిమోట్ పెట్టుకుని పైకి వెళ్ళిపోయావు అంటున్నాడు. అంతమంది పిచ్చి అయిపోయారు. అంత పిచ్చి పిచ్చిగా ఉన్నారు ఇప్పుడు జనం. అండర్స్టాండింగ్? అర్థమవుతుందా? ఈ సిగ్నల్ లేతే, సిగ్నల్ లేకపోతే యు బికమ్ ట్రబుల్. మనకు చాలా ప్రాబ్లం, లోపల ట్రబుల్ అయిపోతుంది. ఫోన్ చేసి సిగ్నల్ లేదు, సిగ్నల్ లేదు, సిగ్నల్ లేదు. అండర్స్టాండింగ్? వాయిస్ కట్ అయిపోతుంది. యు హ్యావ్ ఎ సిగ్నల్ విత్ గాడ్. మనకి దేవునితో సిగ్నల్ ఉందా? ఆ సిగ్నల్ చెక్ చేసేదారా? ఆ సిగ్నల్ కరెక్ట్ గా చూసుకుంటున్నారో లేదా ఫస్ట్ అది చూడండి. ఎవ్రీ నైట్ యు ఆర్ స్లీపింగ్, ప్రతి రాత్రి మనం నిద్రపోయేటప్పుడు, యు నో, మీకు తెలుసా, ఇన్ అవర్ లైఫ్, మన జీవితంలో డెత్ అండ్ లైఫ్ కమ్స్ ఎవ్రీ డే. మన జీవితంలో మరణము జీవము కూడా అలా వస్తూ ఉంటాయి మన జీవితంలో ప్రతిరోజు కూడా. ద స్లీపింగ్ ఇస్ ద డెత్. మనం నిద్రపోవడం అంటే ఏంటంటే చనిపోవడమే. వేకింగ్ అప్ ఇస్ ద రిజరెక్షన్. మనం మరి తిరిగి లేవటం అంటే ఏంటంటే మనం తిరిగి లేవటం, నిద్రపోవడం. ఎవ్రీ డే గాడ్ ఇస్ షోయింగ్ యూ ద డెత్ అండ్ లైఫ్. ప్రతిరోజు దేవుడు నీకు చనిపోవటాన్ని తిరిగి లేవటాన్ని చూపిస్తూ ఉన్నాడు. అండర్స్టాండింగ్? ద నైట్ యు ఆర్ స్లీపింగ్, యు విల్ వేక్ అప్ ఆర్ నాట్, యు డోంట్ నో. మీరు నిద్రపోయే ముందు మార్నింగ్ నేను తిరిగి మళ్ళీ లేస్తానో లేదన్నది మనకు తెలీదు. నెక్స్ట్ డే మార్నింగ్ మీదా లేదా, మళ్ళీ ఉదయం మనకు ఉందా లేదా అన్నది మనకు తెలియదు. లేచే వరకు లేస్తేనే ఉంటుంది, లేకపోతే లేదు. అండర్స్టాండింగ్? అర్థమైందా? బట్ వీ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ దట్. ఇఫ్ టుడే మై ఐస్ క్లోజ్డ్, ఈ రోజు నా కళ్ళు మూయబడుతున్నాయి, ఇట్స్ గోయింగ్ టు ఓపెన్ ఆర్ నాట్, అవి తెరవబడతాయి లేదా మార్నింగ్, నా తయారుగా ఉన్నానా, నేను దానికి సిద్ధంగా ఉన్నానా లేదా. టుడే నైట్ ఇఫ్ మై ప్రాణం పోయింది, ఈ రాత్రి నా ప్రాణం పోతే గనక, am I ready to stand before Jesus? నేను యేసుక్రీస్తు ముందు నిలబడటానికి రెడీగా ఉన్నానా లేదా, సిద్ధంగా ఉన్నానా లేదా. నెక్స్ట్ ఫాస్టింగ్ ప్రేయర్లో చూస్తాను. నెక్స్ట్ ఫాస్టింగ్ ప్రేయర్లో మాఫీ అడుగుతాం. నెక్స్ట్ ఉపవాస ప్రార్థనలో దాని సంగతి చూద్దాం అనుకుంటున్నావా. నేను ఏం పాపం చేశాను, నేనేం పాపం చేశానో ఫాస్టింగ్ ప్రేయర్ చూస్తాను. ఫాస్టింగ్ ప్రేయర్ లో నేను ప్రార్థన చేసి నేను దేవుడి దగ్గర సరి చేస్తాను, సరి చేసుకుంటాను. ఆల్ నైట్ ప్రేయర్ చూస్తాను, ఆల్ నైట్ ప్రేయర్ లో లేకపోతే సరి చేసుకుంటాను. Do you have the certainty that you will live till next fasting prayer? నువ్వు మళ్ళీ వచ్చే ఉపవాస ప్రార్థన వరకు బతుకుతావని నా గ్యారెంటీ ఉందా అసలు? If you are not settled down your life, you are not ready to meet Jesus, my brother, my sister, if not the sins are not confessed, then how you will face Jesus? నేను మన జీవితంలో ఉన్న సమస్యల్ని మనం సరిదిద్దుకోకుండా, మన జీవితం మన పాపాలని మనం దేవుని దగ్గర ఒప్పుకోకుండా
మనం ఏ విధంగా యేసు ముందు నిలబడగలుగుతాం? You should be ready every night before you sleep. నీవు నిద్రపోవడానికి ముందే నువ్వు సిద్ధంగా ఉండాలి, ప్రతి రాత్రి నిద్రపోయే ముందు. If today morning rapture happens, tomorrow morning, రేపు పొద్దున్న ఒకవేళ ఎత్తబాటు అయిపోతుంది అనుకోండి, are you ready? మీరు సిద్ధంగా ఉన్నారా? Or your sins are settled? నీ యొక్క పాపాలన్నీ పరిష్కరించబడ్డాయా? Every night before you sleep, you remember all your sins, asking the grace from God. మీరు పడుకునే ముందు ప్రతిరోజు నీ యొక్క పాపాలు మీరు జ్ఞాపకం చేసుకుని వాటిని క్షమించమని దేవుడిని అడుగుతున్నావా? Settle the case. ఆ యొక్క సంగతులు మీరు సెటిల్ చేస్తున్నారా? Finish. పరిష్కరిస్తున్నారా? Washed. మీరు కడుక్కుంటున్నారా మీ పాపాలు? Now I am ready to go. ఇప్పుడు నేను ఎత్తబడడానికి రెడీగా ఉన్నానని. Are you understanding? అర్థమవుతుందండి? You know, many people are today, they are standing in the platform with platform ticket, not railway ticket. చాలా మంది ఈ రోజున ప్రజలు ఎలా ఉన్నారంటే, రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ టికెట్ కొని నిలబడుతున్నారు కానీ రైలు కోసం టికెట్ కొనుక్కునే వారు లేరు. Platform ticket ఎందుకు? ప్లాట్ఫామ్ టికెట్ ఎందుకంటే Only entering in the station. స్టేషన్ లోకి ఎంటర్ అవడం కోసం, వెళ్ళడం కోసమే ప్లాట్ఫామ్ టికెట్ కొంటాం. రైలు ఎక్కడానికి కాదండి. రైలు ఎక్కడానికి సెపరేట్ టికెట్, ఇంకో టికెట్ ఉంటుంది. Many people have the platform ticket to stay in the church only. చాలా మందికి ఏముందంటే ఈ రోజున ప్లాట్ఫామ్ టికెట్లు మాత్రం ఉన్నాయి చర్చిలో ఉండడానికి. Our church లో ఉన్నది కోసం మాత్రమే తయారుగా ఉన్నారు. అది చర్చికి రావడానికి వాళ్ళు తయారుగా ఉన్నారు కానీ they are not ready to travel. వాళ్ళు పైకి వెళ్ళడానికి రెడీగా లేరండి. ఆ టికెట్ కొనుక్కోలేదు వాళ్ళు ఇంకా. By platform ticket you cannot travel. మీరు ప్లాట్ఫామ్ టికెట్ కొని మీరు రైల్లో ప్రయాణం చేయలేరు. As a member of the church you may not be in the rapture. నీవు సంఘ సభ్యురాలుగా ఉండి నువ్వు ఎత్తబాటులోకి వెళ్ళలేవు. You may be a member here. నువ్వు ఒకవేళ ఇక్కడ సభ్యుడు అయి ఉండొచ్చు. There is a platform ticket. అది ప్లాట్ఫామ్ టికెట్ అయి ఉందంతే. You are a church member. నువ్వు సంఘంలో సభ్యురాలు అంతే. You are happy to come to church. నువ్వు సంఘానికి రావడం కోసం. Understanding? అర్థమవుతుందా? Many people taking platform ticket, చాలా మంది ప్లాట్ఫామ్ టికెట్ పట్టుకుని going and sleeping in the platform bench. ఆ ప్లాట్ఫామ్ బెంచ్ మీద కూర్చుని లేకపోతే కుర్చీలో కూర్చుని నిద్రపోతున్నారు. ఎందుకంటే ఇంటిలో ఫ్యాన్ లేదు. ఎందుకంటే ఇంట్లో ఫ్యాన్ లేదు కాబట్టి. Understanding? అర్థమవుతుందా? In Bangalore I went one house. నేను బెంగళూరులో ఒక ఇంట్లోకి వెళ్ళినప్పుడు that brother taken me to the station. ఆ సహోదరుడు నన్ను రైల్వే స్టేషన్ తీసుకెళ్ళాడు. Morning. పొద్దున్నే. I said, brother, why morning station? ఎందుకు బ్రదర్ ఎంత పొద్దున్నే స్టేషన్ తీసుకెళ్తున్నావు అంటే, he said, brother, 10 to 12 the power will go in our house. 10 నుంచి 12 వరకు పవర్ మా ఇంట్లో ఉన్న కరెంట్ పోతుంది కాబట్టి. So what we do, మనం ఏం చేస్తాం, we take a platform ticket. మనం ఒక ప్లాట్ఫామ్ టికెట్ కొని రైల్వే స్టేషన్ లో లోపలికి వెళ్ళి, చాలా మంది ట్రీస్ ఉంది అక్కడ, అక్కడ చాలా చెట్లు ఉన్నాయి, ఆర్ ఫ్యాన్ కూడా ఉంది, అక్కడ ఫ్యాన్ ఉంది. 2 గంటలు మనం పడుకున్నాను అక్కడ 2 గంటలు పడుకుని లైట్ ఆన తర్వాత నేను వచ్చాను. మళ్ళీ రాత్రి అయిన తర్వాత వద్దామండి. దే ఆర్ గోయింగ్ టు ప్లాట్ఫామ్ టు స్లీప్. ఎందుకు ప్లాట్ఫామ్ మీదకి వెళ్తున్నారంటే నిద్రపోనాకి వెళ్తున్నారు. ఏ ట్రైన్ వెళ్ళిందో ఏ ట్రైన్ వచ్చిందో అది పని కాదు. ఏ ట్రైన్ వచ్చినా ఏ ట్రైన్ పోయినా వీడికి ఏ సంబంధం లేదు. ఇంకా అక్కడ నిద్రపోయేవాడికి ఏ సంబంధం ఉంది. చాలా మంది అక్కడే ఉన్నారు. చర్చిలో కూడా అలాగే ఉంది పరిస్థితి. చాలా మంది ఇక్కడ నిద్ర కోసమే వచ్చారు. చాలా మంది ఇక్కడ నిద్రపోవడానికి జ్వాలపాటల కోసం వచ్చారు. ప్రశాంతంగా కూర్చుతాను. ఏ ప్రసంగం జరిగిందో ఏం చెప్పారో అది నాకు అవసరం లేదు. వాళ్ళకి అవసరం లేదు. ప్రసంగాలు ఏం జరిగినా ఇన్నామేలు చెప్పిన నల్లులు చెప్పిన. ఢిల్లీ టు ముంబై ట్రైన్ దిస్ టైమ్ ఇస్ కమింగ్. సారీ, ద ట్రైన్ గోయింగ్ ఫ్రమ్ ఢిల్లీ టు ముంబై. ఇదిగో ఢిల్లీ నుంచి ముంబై రైలు వస్తుంది. 1 hour late. 1 hour ఆలస్యంగా వస్తుంది. విశాఖపట్నం ట్రైన్ వెళ్ళే ట్రైన్ వస్తుంది. కమింగ్ దిస్ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది. నో ఇంట్రెస్ట్. ఇంకా ఎందుకు మన గారు ప్రయాణం చేస్తే కదా ఇంట్రెస్ట్ ఉండాలి. ఏ ట్రైన్ వస్తే ఏంటి, ఏ ట్రైన్ పోతే ఏంటి.
ఏదైనా చెప్పండి, ఏదైనా చెప్పండి, నో ప్రాబ్లం. ర్యాప్చర్, 7 seals, 7 church, ఏదో ట్రైన్ చెప్పండి. మీరు ఏ సబ్జెక్ట్ మీద అయినా మాట్లాడండి. రాప్చర్ గురించి, ఎంతమంది గురించి, 7 ముద్దల గురించి. నా ఇక్కడ ఎందుకు వచ్చాను? నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? కూర్చాము, అంత కూర్చుని నిద్రపోవడానికి వచ్చాను. నా ప్లాట్ఫామ్ టికెట్ ఉంది, నా దగ్గర ప్లాట్ఫామ్ టికెట్ ఉంది కాబట్టి కూర్చున్నాను నేను డైరెక్ట్ గా. చాలా మంది చర్చ్కు, చాలా మంది చర్చికి అందుకే వస్తారు, అందుకే వస్తున్నారు. అవർക്ക് ర్యాప్చర్ వెళ్ళిపోవడం ఇష్టం లేదు. మనకి ఎత్తబాట్లు వెళ్ళటం మనకి ఎంత మాత్రం ఇష్టం లేదు. చర్చ్ మెంబర్, చర్చిలో ఒక మెంబర్ గా ఉండడానికి, సభ్యుడిగా ఉండడానికి. అండర్స్టాండింగ్? అర్థమవుతుందమ్మా. బట్ వెన్ యూ స్లీప్, మనం నిద్రపోయినప్పుడు యూ డోంట్ నో యు ఆర్ గోయింగ్ టు వేక్ అప్ ఆర్ నాట్. నువ్వు లేస్తావో మరలా నిద్ర నుంచి లేవో నీకు తెలీదు. నెక్స్ట్ మార్నింగ్ ఇస్ యువర్స్ ఆర్ నాట్, నోబడీ నోస్. తర్వాత ఉదయం నీదో కాదో ఎవరికి తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకొక ఉదాహరణ, ఐ టేక్ బ్రదర్ ఓన్లీ. నేను ఈయన్ని ఉదాహరణగా తీసుకుంటాను. డోంట్ మిస్టేక్ మీ బ్రదర్. నో నో నో. టుడే నైట్ బ్రదర్ స్లెప్ట్, మార్నింగ్ నాట్ వేక్ అప్. ఈ రోజు సహోదరుడు పడుకున్నాడు, పొద్దున్న లేవలేదు అనుకోండి. దెన్ బ్రదర్ పీటర్ కమ్ టు ఫ్యూనరల్. అప్పుడు పాస్టర్ పీటర్ గారు నా సమాధి కార్యక్రమాన్ని ప్రసంగించడానికి వచ్చాడు. సుధాకర్ చాలా మంచి కొడుకు, సుధాకర్ చాలా మంచి కుమారుడు, విశ్వాసి, చాలా విశ్వాసి. 92లో మెసేజ్ ఉన్నారు, 92 నుంచి 1992 నుంచి ఈయన వర్తమానంలో ఉన్నారని. మంచి ప్రచారకు, చాలా మంచిగా ఈయన వాక్యం బోధించాడు. ఓ టుడే ఈ రోజు ఈజ్ ఇన్ హెవెన్, ఆయన పరలోకంలో ఉన్నాడని చెప్పి. அவர் చూసారా? ఆయన చూశాడా? ఎంతమంది కార్యక్రమం చేశారో అంతమంది కార్యక్రమంలో ఏ డైలాగే చెప్పారు. ఎంత మంచి పనులు చేశారో అక్కడ ఏ డైలాగ్ ఎవరో చెప్పరు. ఎంతమంది ఫ్యూనరల్ చేశారా బ్రదర్? అంత ఫ్యూనరల్ ఇదే చెప్పారు. ఎవరెవరికైతే ఈయన సమాధి కార్యక్రమం చేశారో ప్రతి వాళ్ళకి ఆయన అలాగే చెప్పాడు. ఒక్కసారి కూడా ఈ ఆత్మ నరకతిలో ఉండని చెప్పట్లేదు. ఎప్పుడు కూడా ఈయన చనిపోయి నరకానికి వెళ్ళాడని ఎక్కడా కూడా చెప్పలేదు. ఇప్పుడు ఇంతవరకు చెప్పారా బ్రదర్? చెప్పలేదు. చెప్పారా? చెప్పలేదు. ఒరే డైలాగు, ఒకటే డైలాగు. సుధాకర్ మర్చిపోయి అదే డైలాగు, రాయ్ మ్యాథ్యూ మర్చిపోయి అదే డైలాగు, సిస్టమ్ మర్చిపోయి అదే డైలాగు. ఆవురు స్వర్గంలో ఉన్నారు. సుధాకర్ చచ్చిపోయినా అదే డైలాగు, రాయ్ మ్యాథ్యూస్ గారు వెళ్ళిపోయినా అదే డైలాగు, ఇంకెవరు పోయినా అదే డైలాగు. ఎందుకంటే మన సహోదరుడు ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు అన్న డైలాగ్. ఇంకా చూసారా? ఈయన చూసారా? అనుమానం. అనుమానం ఎందుకు? ఈ సీయింగ్ ఓన్లీ హిస్ అవుట్ సైడ్ లైఫ్. ఎందుకంటే ఆయన బయట ఉన్న అతని జీవితాన్నే చూస్తున్నాడు కానీ. ఈస్ కమింగ్ టు చర్చ్, అతను సంఘానికి వస్తున్నాడు. ఈజ్ ఎ క్రిస్టియన్, అతను క్రైస్తవుడు. బై దిస్ అవుట్ సైడ్ లైఫ్ ఈస్ డిసైడెడ్ మేబీ ఈజ్ ఇన్ గాడ్స్ ప్రెసెన్స్. ఈ బయట కనిపించే దాని వల్ల ఆయన ఏమనుకుంటున్నాడు అంటే ఒకవేళ ఈయన పరలోకం వెళ్తాడేమో అనుకుంటున్నాడు. అవుట్ సైడ్ ఈజ్ గుడ్, బయటికి చాలా మంచోడు ఈయన. బట్ ఇన్సైడ్ వాట్ ఈస్ హీ ఓన్లీ నోస్. లోపల ఏమై ఉన్నాడో అతనికి మాత్రమే తెలుసు. హౌ మెనీ సిన్స్ నాట్ కన్ఫెస్డ్, ఎన్ని పాపాలు ఒప్పుకోలేదో. అండర్స్టాండింగ్? అర్థమైందా? హౌ మెనీ సిన్స్ నాట్ రిపెంటెడ్, ఎన్ని పాపాల కోసం పశ్చాత్తాప పడలేదో. హౌ మెనీ వల్గర్నెస్ స్టిల్ ఇన్ ద హార్ట్, ఎంత ఎంత చెడుతనం అతను హృదయంలో ఉందో. అండర్స్టాండింగ్? అర్థమవుతుందా? The people are coming to church, everyone is saint. ప్రజలు సంఘానికి వస్తున్నారు, వాళ్ళు చెప్తూ ఉన్నారు. No one is bringing a cigarette packet to church. ఎవరు కూడా సిగరెట్ ప్యాకెట్ పై పాకెట్లో పెట్టుకుని రారు. No one is coming to church with a quarter bottle. క్వార్టర్ బాటిల్ జేబులో పెట్టుకుని ఎవరు కూడా సంఘానికి రారు. In church everyone is saint. చర్చిలో అందరూ కూడా పరిశుద్ధులే. మరి ఇంటిలో, మరి ఇంట్లో సంగతి ఏంటి? చర్చ్ లో ఏం జరిగిందో అది మాత్రం పాస్టర్ చూశారు. చర్చిలో మనం ఏం చేస్తున్నామో అది మాత్రం పాస్టర్ గారికి తెలుసు. కానీ ఇంటిలో ఏం జరిగిందో, ఆఫీస్ లో ఏం జరిగిందో, సపరేట్ గా నీ పర్సనల్ లైఫ్ లో ఏం జరిగిందో అది పాస్టర్ తెలియదు. మీ ఇంట్లో ఏం జరుగుతుందో, లేకపోతే ఆఫీసులో ఏం జరుగుతుందో, లేకపోతే బయట పరిస్థితుల్లో నువ్వేం చేస్తున్నావో పాస్టర్ గారికి ఎంత మాత్రమో తెలియదు. మీరు ఏ లీల చేస్తారో
మీరు ఎంతమంది లీల చేస్తారో, మీరు ఎంతమందిని ఏ విధంగా మీరు మోసం ఆఫీస్ లో ఏం లీల చేస్తారో, ఆఫీసులో ఏం చేస్తున్నారు మాయలు. అండర్స్టాండింగ్? యువర్ వైఫ్ ఆల్సో డోంట్ నో. భార్యకే తెలీదు. అండర్స్టాండింగ్? అదొందా? The pastor thinking is a good believer. పాస్టర్ గారు అనుకుంటున్నాడు చాలా మంచి విశ్వాసం అనుకుంటున్నాడు. What is in your mobile? What is in your laptop? నీ యొక్క పాస్టర్ గారికి ఏం చూడలేదు ఆయన. Understanding? అదొందా? In the mobile we are seeing vulgar movies. మొబైల్లో ఏం చేస్తా, చెడు సినిమాలు చూడటం. అది పాస్టర్ చూసట్లేదు. అది పాస్టర్ గారికి తెలియదు. పాస్టర్ ముందుకు మెసేజ్ మాత్రం విన్నారు. పాస్టర్ గారు ముందున్న వైపు మెసేజ్ గురించే మాట్లాడతాడు. పాస్టర్ గారు థింకింగ్ దట్ ఇస్ అ మెసేజ్. పాస్టర్ గారు ఏమనుకుంటాడు, ఆ బాబు ఎంతకంటే గొప్ప మెసేజ్ బిలీవర్ లీడర్. మీ రూమ్ లో, యువర్ రూమ్, మీరు ఏం చూసారు? మరి మీ రూమ్ లో మీరేం చూస్తున్నారు? పాస్టర్ ముందుకు బైబిల్ చదివారు. పాస్టర్ ముందు ఏంటంటే బైబిలే చదువుతాడు. ఇంట్లో ఏం చదువుతున్నావు? మీరు ఏ బుక్ చదివారు? ఏ బుక్ చదువుతున్నావు? ఇంట్లో ఏ ఫోటో చూసారు? ఏం చూస్తున్నావు? ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదు. అది మీ జీవితం. అది మీకు మాత్రమే తెలుసు. బై యువర్ అవుట్ సైడ్ లుకింగ్, పాస్టర్ మేడ్ ఎ డిసిజన్ దట్ యు ఆర్ గోయింగ్ టు హెవెన్. నీ యొక్క బాహ్యమైన పరిస్థితులు చూసి పాస్టర్ గారు ఏమనుకుంటున్నారంటే నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు అనుకుంటున్నారు. అనుమానం చేశారు. అది ఆయనకు ఒక అనుమానం, అంతే. వెళ్తాడేమో. బికాజ్ అవుట్ సైడ్ యు ఆర్ గుడ్. బయటికి నువ్వు చాలా మంచిగా ఉన్నావు. But inside you confess your sins or you repented or not, that's only you know. లోపల నీకేముందో, నీ పరిస్థితి ఏంటో, నువ్వు నీ పాపాలు ఒప్పుకున్నా లేవో అది నీకు తెలుసు. Understanding? అర్థమవుతుందా? Here everyone can say, oh brother Sudhakar went to heaven. ఇక్కడ అందరూ చెప్పొచ్చు సుధాకర్ గారు పరలోకానికి వెళ్తాడని. బైబిల్లో ఒక కథ ఉంది కదా. బైబిల్లో కథ ఉంది. ధనవాన్ ఆర్ లాజరస్, ధనవంతుడు లాజరస్. అందరూ దే ఆర్ థింకింగ్ ధనవంతుడు హెవెన్ లో ఉన్నారు. అందరూ ఎవరుకున్నారు? కింద ఉన్న వాళ్ళు అందరూ ఏమన్నారంటే ధనవంతుడు ఇప్పుడు పరలోకంలో ఉన్నాడని చెప్తున్నాను. చాలా మంది దాన ధర్మం చేశారు. చాలా మందికి దాన ధర్మాలు చేశాడు. గుడ్ బిలీవరు, చాలా మంచి విశ్వాసి, చర్చిలో ఎల్డరు, సంఘంలో ఆయన ఒక డేకను. అండర్స్టాండింగ్? అదొందా? సో ష్యూర్ హి విల్ బి ఇన్ హెవెన్. ఎస్, ఖచ్చితంగా మనోడు పరలోకంలో ఉంటాడు అనుకుంటున్నారు. బట్ రియల్ గా ఏం జరిగింది అక్కడ? అక్కడ నిజంగా ఏం జరిగింది? ఇక్కడ ఫ్యూనరల్ కార్యక్రమం జరిగింది. ఇక్కడ కింద ఫ్యూనరల్ కార్యక్రమం లేకపోతే సమాధి కార్యక్రమం జరిగింది. ఎవ్రీవన్ ఇస్ సేయింగ్, ప్రతి ఒక్కరు చెప్తున్నారు నిలబడి, దిస్ రెవరెండ్ జాన్ ఇస్ వెరీ గుడ్ పర్సన్. ఈ రెవరెండ్ జాన్ గారు చాలా మంచి వ్యక్తి. ఎవ్రీ క్రిస్మస్ హి మేక్ 25 కిలో కేక్. ప్రతి క్రిస్మస్ కి 25 కిలోల కేక్ పట్టుకొస్తాడు. అండర్స్టాండింగ్? అదొందా? అండ్ హి ఓపెన్ ఆర్ఫనేజ్, ఓల్డ్ ఏజ్ హోమ్. ఆయన ఒక అనాథాశ్రమము, వృద్ధాశ్రమము తెరిచాడు. ద బాడీ ఇస్ లైయింగ్ దేర్. అక్కడ ఆయన శరీరం పెట్టబడి ఉంది. సూట్ కోట్ టై పెట్టుకొని, ఆయన సూట్ కోటు టై కట్టేసి ఉంది. బాడీ ఇస్ దేర్. అక్కడ ఆయన శరీరం ఉంది. ఎవ్రీవన్ కమింగ్ అండ్ గివింగ్ గుడ్ రిపోర్ట్. ప్రతి వాళ్ళు వచ్చి అతని నిమిత్తం చాలా మంచి విషయాలు చెప్తూ ఉన్నారు. అండ్ డిస్ట్రిబ్యూటింగ్ జ్యూసెస్, జ్యూస్, అందరికి జ్యూసులు పంచి పెడుతున్నారు. అంబానీ వస్తారు, టాటా వస్తారు. అంబానీ టాటాలు వచ్చారు. అందరు కూర్చున్నారు. అందరూ వచ్చాడు కూర్చున్నారు ముందు. ఇక్కడ అందరికి జ్యూస్, ఇక్కడ అందరూ జ్యూస్ తాగుతున్నారు. అక్కడే అయింది. తాగడానికి చుక్క నీళ్ళు దేవు. ఇక్కడ అందరూ జ్యూస్ తాగి సంతోషంగా ఉన్నారు. ఇక్కడ అందరూ జ్యూస్ తాగుతూ చాలా ఆనందిస్తున్నారు. మంచి మంచి చెప్పారు. చాలా అందరూ మంచి మంచిగా చెప్పారు. అక్కడ స్థితి ఎంత? అక్కడ ఏముంది పరిస్థితి? The same thing can happen to you and me also. అదే పరిస్థితి నీకు నాకు కూడా ఎదురవచ్చు. మీరు ఎవరి కోసం జీవించారు బ్రదర్? మనం ఎవరి కోసం జీవించాలి? పాస్టర్ కోసమా? పాస్టర్ కోసమా? చర్చి కోసమా? చర్చి కోసమా? బ్రదర్ సిస్టర్ కోసమా? సోదరుల కోసమా? Why are you fooling yourself? ఎందుకు నిన్ను నీవు బుద్ధి లేని వాడిగా చేసుకుంటున్నావు? You are not fooling pastor, you are not fooling others, you are fooling yourself. నీవు పాస్టర్ని వెర్రివాడిని చేయట్లేదు, లేకపోతే చుట్టుపక్కల ఉన్న వెర్రివాడిని చేయట్లేదు, కానీ నీకు నువ్వే వెర్రివాడిగా చేసుకుంటున్నావు. You can act before the pastor, you can drama before the believers, but really you are fooling yourself. నువ్వు పాస్టర్ గారి ముందు నటించవచ్చు, బిలీవర్స్ ముందు డ్రామా చేయొచ్చు, కానీ
నిన్ను నీవే మోసం చేసుకున్నావు అన్న సంగతి నీకు తెలియట్లేదు. When your breath goes, when your breath stops, నీ యొక్క శ్వాస ఆగిపోయినప్పుడు there you cannot make any drama. అక్కడ నువ్వు ఏం డ్రామాలు చేయలేవు. You can act like a good believer before the pastor, నువ్వు పాస్టర్ గారి ముందు చాలా మంచి వ్యక్తిగా నువ్వు నిలబడవచ్చు, కనబడవచ్చు. but you cannot do there. అక్కడ నువ్వు చేయలేవు ఆ సంగతి. There only reality speaks. అక్కడ నిజం అనేది మాట్లాడుతుంది పరలోకంలో. Understanding? అర్థమైందా? There you cannot hide anything. నువ్వు అక్కడ ఏది కూడా దాచలేవు. Everyone comes till the graveyard. ప్రతి వాళ్ళు కూడా నీ సమాధి వరకు రాగలుగుతారండి, అంతే. The lover saying, na, I love you, you love me. లవర్స్ ఏమనుకుంటారంటే ఐ లవ్ యూ సో మచ్ అని, నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నానని ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటారు. Husband చచ్చిపోయిన తర్వాత, భర్త చచ్చిపోయిన తర్వాత tell the wife, go and sit there 5 minutes. ఇల్లు అక్కడ 5 నిమిషాలు కూర్చోమనండి అతనితోటి. Husband died కదా, భర్త చనిపోయాడు కదా, go and sleep with your husband 10 minutes. వెళ్ళి నీ భర్త పక్కన 10 నిమిషాలు నిద్రపోమని చెప్పండి భార్యతోటి. ప్రేమించారు కదా, ప్రేమించానని చెప్పావు కదా ఇంతకుముందు. you said na your husband I love you. నీవు నీ భర్తతో ఐ లవ్ యూ అని చెప్పి నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పావు కదా. You told your wife I love you. నీ భార్యతో నువ్వు నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పావు కదా. Now they died. అప్పుడు చనిపోయారు వాళ్ళు. 10 minutes sleep with them. ఒక 10 నిమిషాలు వారితో నిద్రపోటు చూద్దాం. కనీసం కూర్చోండి, కనీసం పక్కన కూర్చోండి చూద్దాం. The mother loves the children. తల్లి పిల్లల్ని ఎంతగానో ప్రేమిస్తుంది. The child loves the mother. పిల్లలు కూడా తల్లిని ఎంతగానో ప్రేమిస్తారు. Tell them after the mother died, tell a child, go and sleep with your mother. పిల్లలతో చెప్పండి, తల్లి చనిపోయిన తర్వాత నువ్వు వెళ్ళి నీ తల్లి పక్కన పడుకో నిద్రపోమని. Life slept. Years and years the child slept with you. ఎన్నో సంవత్సరాలు నీ కుమారుడు కుమార్తె నీ పక్కన పడుకుని ఉండొచ్చు. But now you tell them to sleep 5 minutes. ఇప్పుడు 5 నిమిషాలు అడగండి మీరు నీ తల్లి పక్కన పడుకోమని. You and your wife, నీవు నీ భార్య, even the light is there or not, in the darkness, in the wilderness, everywhere you slept together. నీ భార్య నువ్వు కూడా అక్కడ లైట్ ఉన్నా చీకటి ఉన్నా ఎక్కడున్నా అరణ్యంలో ఉన్నా ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా సరే కలిసి నిద్రపోయేవాడు. Understanding? అర్థమవుతుందా? Now ఇప్పుడు everything is there, అన్నీ ఉన్నాయి, లైట్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు sleep 5 minutes with the dead body. ఆ చనిపోయిన శవం దగ్గర 5 నిమిషాలు నిద్రపో. Lifelong you slept, no fear. జీవితాంతం నువ్వు ఉన్నావు కానీ నీకే భయం లేదు. But now what is the difference? The same body is there, na? ఏంటి తేడా? అదే శరీరం అక్కడ ఉంది కదా, అదే హస్బెండ్ కదా, అదే భర్త కదా. చేంజ్ అయిపోయారా? చేయలేరా? వాట్ ఇస్ ద ఓన్లీ డిఫరెన్స్? ఏది తేడా అంటే ఊపిరి లేదు, అంతే. ఊపిరి లేదంటే వేరే ఏదో తేడా ఉందా? ఇంక తేడా ఏమి లేదు. అక్కడ అప్పుడు ఊపిరి ఉంది, ఇప్పుడు లేదు, అంతే తేడా. ఊపిరి ఉన్న టైంలో, ఊపిరి ఉన్న సమయంలో చీకట్లు అరణ్యంలో ఎక్కడ నీ రావడు, ఎక్కడక్కడ చేలుగట్లు అక్కడక్కడ నీ భర్తతో తిరిగా, ఫియర్ లేదు, భయం లేదు. ఊపిరి వెళ్ళిపోయిన తర్వాత, ఊపిరి పోయిన తర్వాత, ఈవెన్ ఇన్ ద లైట్ ఆల్సో, ఈ వెలుగులోనే యూ కెనాట్ స్లీప్ 5 minutes with. నువ్వు 5 నిమిషాలు అక్కడ ఉండలేకపోతున్నావు ఆ బాడీ దగ్గర, శరీరం దగ్గర. మీకు ఏది విలువ? సారీ, ఏది విలువ? అది ఈ బాడీకి ఏది విలువ లేదు. ఈ బాడీకి, ఈ యొక్క శరీరానికి ఏ విధమైన విలువ లేదండి. యూ పుట్ డవ్ షాంపూ, డవ్ కండిషనర్, డవ్ సోపు, ఫేర్ అండ్ లవ్లీ, ఎంతమంది పెట్టుకున్నావు, ఈ బాడీకి ఏది విలువ లేదు. నువ్వు డవ్ షాంపూలు, ఫేర్ అండ్ లవ్లీలు, లేకపోతే ఫారవర్లు ఏం పెట్టుకున్నా కూడా ఈ శరీరానికి ఏ విధమైన విలువ లేదు. ఎంతవరకు విలువ? ఆఫ్టర్ హీ డైడ్, ఈయన చనిపోయిన తర్వాత, పుట్ 10,000 rupees కోట్ ప్యాంట్, 10,000 కోట్లు ఖరీదైన కోటు ప్యాంటు వేయండి. brothers lying there, అక్కడ పడుకోబెట్టారు. telling sister, సిస్టర్తో చెప్పండి, సిస్టర్ సిస్టర్ go and sit with brother 10 minutes. వెళ్ళి బ్రదర్ దగ్గర 10 నిమిషాలు కూర్చోమని చెప్పండి.
Will you sit, sister? Where is sister? Sister, దేర్ will you sit? ఆమె కూర్చుంటుందా? భయంగా ఉంది. భయంగా ఉండదు. అరే 40 years marriage life you spent with him. 40 సంవత్సరాల వివాహ జీవితం ఆయనతో గడుపు. Last night also you slept with him. రాత్రి కూడా ఆయన పక్కన పడుకున్నావు. చీకట్లో మళ్ళీ ఇప్పుడు వెల్చిగా ఉంది. ఇప్పుడు లైట్ ఉంది. ఆ 10,000 రూపీస్ సూట్ కి విలువ లేదు. 10,000 సూట్ కూడా ఏ విధమైన విలువ లేదు. అండర్స్టాండింగ్? విలువ ఎందుకు? విలువ లేదు ఎందుకు? ప్రాణం. ప్రాణం ఉంటే సుధాకర్ వచ్చారా? సుధాకర్ వచ్చారా? సుధాకర్ ఉన్నారా? ఉన్నాడా అంటే సుధాకర్ ఎప్పుడు వచ్చారు? ప్రాణం ఉంటే అలాగ అడుగుతారు. ప్రాణం పోయిన తర్వాత బాడీ ఉందా? బాడీ ఉందా? బాడీ అయిందా? బాడీ తీసుకుని వచ్చారా? సరే, అదే శవం అంటారు. ఇద్దరు శవాన్ని తీసుకొచ్చారా? శవాన్ని ఉంచారా? ఇది లాంగ్వేజ్. సుధాకర్ పేరే ఫినిష్ అయింది. ఇంకా సుధాకర్ అన్న పేరే లేదు. ఇంకా ఈవెన్ చిల్డ్రన్స్ ఆల్సో, ఈవెన్ పిల్లలు కూడా డాడీ 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 అంటుంటారు కదా. అండర్స్టాండింగ్? అర్థమైందా? దే ఆర్ కాలింగ్ ఫోన్. వాడు ఫోన్ చేస్తారు. మమ్మీ ఐఎమ్ కమింగ్. అమ్మా నేను వస్తున్నాను. వేర్ ఇస్ ద బాడీ నౌ? ఎక్కడ ఉంది ఇప్పుడు? శవ ఎక్కడ ఉందని అడుగుతారు. నౌ డాడీ బాడీ అయిపోయారు. ఇప్పుడు డాడీ ఏమైపోయాడు అంటే శరీరం అయిపోయాడు, శవం అయిపోయాడు. Now he's not asking where is daddy. Now they're asking where is the body. Yes. ఇప్పుడు వాళ్ళు డాడీ ఎక్కడ ఉన్నారు అని అడగట్లేదు, కానీ బాడీ ఎక్కడ ఉందని అడుగుతున్నారు పిల్లలు ఫోన్ చేసి. విలువ ఎందుకు? దేనికి విలువ? అండర్స్టాండింగ్? అర్థమైంది. ఈ రోజు ఆ ప్రాణం పోయింది. ఈ రోజు నా ప్రాణం పోతే ఆ ప్రాణం తయారుగా ఉందా? ఆ పోయే ప్రాణం తయారుగా ఉందా లేదా? They will destroy the body. వాళ్ళ శరీరము నశించిపోతుంది. But where your pranam is going? నీ యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? Are you ready for that? నీవు దానికోసం సిద్ధంగా ఉన్నావా? In this body you can cheat your pastor, you can cheat your husband. Husband munduku Bible చదవారు, songs. You can do before anything and before the man. ఈ శరీరంలో ఉన్నంతసేపు పాస్టర్ని మోసం చేయొచ్చు, భర్తను మోసం చేయొచ్చు, లేదా భార్యను మోసం చేయొచ్చు, పాటలు పాడొచ్చు, ఏమైనా చేయొచ్చు. You can cheat everyone. ప్రతి వారిని కూడా నువ్వు మోసం చేయొచ్చు. But you cannot cheat yourself. నిన్ను నీవు మోసం చేసుకోలేవు. One day you have to face what you are doing. నువ్వు ఏం చేస్తున్నావో దాన్ని బట్టి నువ్వు ఒకసారి ఎదుర్కోవాల్సి ఉంది ఎవరినో ఒకరోజు. Today night. ఈ రోజు రాత్రి. Are you ready for that? నీవు దానికోసం సిద్ధంగా ఉన్నావా? Till the upri forgiveness there. నీవు ఊపిరితో ఉన్నంతసేపు నీకు క్షమాపణ అనేది ఉంది. After death your pastor cannot pray for you for forgiveness. నీవు చనిపోయిన తర్వాత నీ పాస్టర్ గారు నిన్ను క్షమించమని నీ కొరకు ప్రార్థన చేయలేడు. అది రోమన్ క్యాథలిక్. అది రోమన్ క్యాథలిక్లు చేస్తారు. 100 రూపీస్ 100 రూపాయలు ఇస్తే మాస్ పెడితే, ఒక మాస్ అనేది ఆరాధన పెడితే, the father brings you from the hell to heaven. ఆ ఫాదర్ ఏం చేస్తాడంటే ఈయన్ని నరకలోకంలోంచి పరలోకానికి పంపించేస్తాడు 100 రూపాయలకి. Understanding? The Roman Catholic they have a సాదా పూస, స్పెషల్ పూస. అదే సాధారణమైన పూజ, ప్రత్యేకమైన పూజలు ఉంటాయి మళ్ళీ అక్కడ. వాట్ ఇస్ సాదా పూజ? సాదా పూజ అంటే ఏంటి? నో సాంగ్స్, పాటలు ఉండవు. స్పెషల్ పూజ, ప్రత్యేకమైన పూజలే ఉంటాయి. 2 సాంగ్స్, 2 పాటలు ఉంటాయి. సాదా పూజ 30 రూపీస్, స్పెషల్ పూజ 60 రూపీస్. సాదా పూజ ఏమో సామాన్యమైన పూజ 30 రూపాయలు, స్పెషల్ పూజ ఏమో ప్రత్యేకమైన పూజ ఏమో 60 రూపాయలు. లైక్ సాదా దోశ, మసాలా దోశ. సాదా దోశ, మసాలా దోశ లేక. This is what the Roman Catholic cheating the people. ఈ విధంగా రోమన్ క్యాథలిక్లు ప్రజలను మోసం చేస్తున్నారు. నీ ఏ పాపం చేశారు, నువ్వే పాపం చేసినా సరే, ఏ జీవం చేశారు, నువ్వేం చేసినా సరే, మర్చిపోయిన తర్వాత, చచ్చిపోయిన తర్వాత, the father by 100 rupees he will take you from hell to heaven. ఆ ఫాదర్ ఏం చేస్తాడంటే 100 రూపాయలు తీసుకుని నిన్ను నరకం నుంచి పరలోకానికి పంపించేస్తాడు. If it's 100 rupees he go to heaven, then why Jesus Christ died?
నువ్వు 100 రూపాయలకే నువ్వు పరలోకం వెళ్ళిపోతే యేసు ప్రభు చనిపోవాల్సిన అవసరమే వచ్చింది. If you are going for heaven in 100 rupees, యా then Ambani will give 1 crore rupees with book a special room there. యా 100 రూపాయలకే పరలోకం వెళ్ళిపోతే కనుక అమ్మాని ఏం చేస్తాడు, 1 కోటి రూపాయలు పెట్టి ఒక ప్రత్యేకమైన గదిని అక్కడ బుక్ చేసుకుంటాడు మొదలే. He is foolishing the peoples. అదే ప్రజల్ని వెర్రివాళ్ళని చేయడం అంటే ఇదే. Brother, your forgiveness from your tongue only. When you are living, until you are living, you have to correct your life. నీ యొక్క పాప క్షమాపణ నీ యొక్క నాలుక మీద ఆధారపడి ఉంది. నువ్వు బ్రతికినంత కాలం ఈ నాలుకను ఉపయోగించి నీ పాప క్షమాపణ నువ్వు పొందుకోగలుగుతావు. Till you have a breath, you have to confess your sins. నీ యొక్క ఊపిరి ఉన్నప్పుడే నువ్వు ఏం చేయాలంటే నీ పాపాలు ఒప్పుకొని నువ్వు వాటిని విడిచిపెట్టాలి. If the sins are not confessed, నీ యొక్క పాపాలు నువ్వు ఒప్పుకోకపోతే గనక no one can pray for you. నీ కోసం ఎవరు ఏది చెల్లించలేరు. So every night is very important. Every morning is important. ప్రతి రాత్రి చాలా ముఖ్యమైనది, ప్రతి ఉదయం కూడా చాలా ముఖ్యమైనది. Every time you should be ready. Any time you should be ready. ప్రతి సమయంలో నువ్వు రెడీగా ఉండాలి. ఏ సమయంలో అన్నా నువ్వు రెడీగానే ఉండాలి. To meet the Lord Jesus Christ. To meet the Lord Jesus Christ. ఎందుకు రెడీగా ఉండాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని నువ్వు ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి. ఎందుకు నాటకం? నాటకం ఎందుకు? If I do natakam, I am cheating myself. నేను ఏదైనా నాటకం ఆడుతున్నానంటే నన్ను నేను మోసం చేసుకున్నానని అర్థం. When I go there, నేను అక్కడికి వెళ్ళినప్పుడు what I am going to face? నేను దేన్ని ఎదుర్కోవాలి, ఏ విధంగా దాన్ని ఎదుర్కోగలుగుతాను? Nobody will be there. అక్కడ ఎవరు ఉండరు. Everyone come to till graveyard only. ప్రతి వాళ్ళు కూడా నీ యొక్క సమాధి వరకు మాత్రమే రాగలుగుతారు. Then everyone say tata and go. అక్కడి నుంచి బై బై చెప్పి వెళ్ళిపోతారు. ప్రియ జనులు, ఫాదర్, మదర్, వైఫ్, చిల్డ్రన్, అందరూ కూడా తల్లి, తండ్రి, భార్య, పిల్లలు అందరూ కూడా నిన్ను సమాధి వరకు మాత్రం రాగలుగుతారు. You know one thing? మీకు ఒక విషయం తెలుసా? Today you are here. మీరు ఇక్కడ ఉన్నారు. Today you are sitting. మీరు ఇక్కడ కూర్చున్నారు. Every people are there. ప్రతి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. Today night your ప్రాణం పోయింది. ఈ రాత్రి నీ ప్రాణం పోతే Tomorrow night, రేపు రాత్రి where will you be? ఎక్కడ ఉంటావు నువ్వు రేపు? Today night you are sleeping in your house. ఈ రాత్రి నువ్వు నీ ఇంట్లో నిద్రపోతున్నావు. Tomorrow night where you sleep? రేపు రాత్రి నువ్వు ఎక్కడ నిద్రపోతావు? You know that? మీకు తెలుసా ఆ విషయం? దూరమా? ఎక్కడో దూరంగా. How many funerals you are attending? మనం ఎన్ని సమాధి కార్యక్రమాలు మనం వెళ్ళుంటాం ఇప్పటికి. Going and coming, going and coming, going and coming. వెళ్ళటం రావటమే. But one day ఒకరోజు you will go, మనం వెళ్ళిపోతాం. will not come. ఇంకా రావం, ఇంకా అంతే. వెళ్ళిపోవడం ఇంకా రావడం లేదు ఇంకా. You know that? ఇది తెలుసా విషయం? You cannot escape from this. దీని నుంచి మీరు ఎప్పుడు తప్పించుకోలేరు. You go and do some funerals and come back. మీరు వెళ్తారు, ఏదో ఒక సమాధి కార్యక్రమం చేస్తారు, వస్తున్నారు. You go to graveyard and come back, graveyard and come back, graveyard. But one day you will not come back. మనం సమాధి కార్యక్రమానికి ఎక్కడికి వెళ్తామండి? శ్మశానానికి వెళ్తున్నాం వస్తున్నాం, శ్మశానానికి వెళ్తున్నాం వస్తున్నాం, కానీ ఒక రోజు మనం వెళ్తాం కానీ తిరిగి రాం. The sitting and every brothers and sisters here, one day you have to face this. ఇక్కడున్న ప్రతి సహోదరుడు ఏం చేయాలంటే ఒక రోజు దీన్ని ఎదుర్కోవాల్సి ఉందని మాత్రం గుర్తుపెట్టుకోండి. You cannot escape from this. దీని నుంచి మనం తప్పించుకోలేం. Every human being have to face this. ప్రతి మనిషి కూడా దీన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. We have to be ready for that. దానికోసం మనం సిద్ధంగా ఉండాలి. And our God wants we be thankful to everything. దేవుడు మనం ప్రతి విషయంలో కూడా కృతజ్ఞత పూర్వకంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. Amen. ఆమేన్. We don't need to ask God. దేవుణ్ణి మనం అడగాల్సిన పని లేదు. He knows what we need. మనకేం కావాలో, ఏ అవసరమై ఉందో అని తెలుసు. But what he did, you give thanks. ఆయన ఏం చేశాడో దాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి మనం. You practice this. మీరు దీన్ని రోజు మీరు దాన్ని చేయండి. Your life will be blessed. మీ యొక్క జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. You don't need to ask. మీరు అడగాల్సిన పనే లేదు.
ಅವರು ఏం చేశారో ఆయన ఏం నీ జీవితంలో చేశాడో ముందుకు అది కోసం థ్యాంక్స్ చెప్పండి. దాని నిమిత్తమై మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. కీప్ గాడ్ ఫస్ట్ ఇన్ ద మార్నింగ్. దేవుణ్ణి మొట్టమొదట ఉదయం మీరు పెట్టండి. దేవుడు పెట్టండి. మొట్టమొదటి దేవుణ్ణి మీ ఉదయం మొట్టమొదటి దేవుణ్ణి పెట్టండి. మీరు జీవితంలో స్టార్టింగ్ దేవుడు, మీరు జీవితంలో లాస్ట్ లో ఎండ్ లో నైట్ లో ఎండ్ దేవుడు. మన జీవితము ఉదయం ప్రారంభమైనప్పుడు మొట్టమొదటి దేవుడు ఉండాలి. సాయంత్రం పడుకునే ముందు చివరిగా దేవుడు ఉండాలి. ద మార్నింగ్ ఫస్ట్ యు వేక్ అప్, ద ఫస్ట్ వర్డ్ ఫ్రమ్ యువర్ మౌత్ టు గాడ్. మొట్టమొదట మన నోట్లోంచి వచ్చే మాట దేవుడై ఉండాలి. ద ఫస్ట్ పర్సన్ యు ఆర్ స్పీకింగ్ టు బి గాడ్. మనము మొట్టమొదట మాట్లాడేది దేవుడితో మాట్లాడాలి. నాట్ దట్ మార్నింగ్ టేకింగ్ ద ఫోన్ అండ్ ఫస్ట్ టాకింగ్ విత్ సంబడి. లేవగానే ఎవరితో ఫోన్ లో మాట్లాడటం కాదు. ద ఫస్ట్ పర్సన్ యు టాక్ ఇన్ ద మార్నింగ్ ఇస్ గాడ్. మొట్టమొదటి వ్యక్తి ఉదయమే మనం మాట్లాడవలసింది ఎవరంటే అదే దేవుడు. Before you say good morning to your boss and everyone, the first praising go to God. మనము మన యొక్క బాసులకి వాళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్పడానికి ముందే మనం దేవునితో మనం మాట్లాడాలి. The first greeting. మొట్టమొదట మనం ఎవరినైతే మనం అభినందించాలి లేకపోతే చెప్పాలి, గ్రీటింగ్స్ చెప్పాలి. Everything first to go to God. ప్రతిదీ కూడా మొట్టమొదట దేవునికి చెందాలి. The first word you pronounce, the first word you greetings, the first word you read. మీరు మొట్టమొదట పలికే మాట, మీరు మొట్టమొదట చదివే వచనం దేవుడిదై ఉండాలి. Is that the first morning when you wake up and read the WhatsApp message? Throw it the phone. పొద్దున్న లేవగానే మొబైల్ తీసి వాట్సాప్ లో ఏమొచ్చిందని చూడటం కాదు. The first thing your eyes see, మొట్టమొదట మన కళ్ళు చూసేది the word of God. దేవుని వాక్యమే ఉండాలి. The first person you talk is God. మన మొట్టమొదట మనం మాట్లాడే వ్యక్తి దేవుడై ఉండాలి. The first thanks you give to God. మొట్టమొదట మనం చెప్పే ధన్యవాదాలు దేవుడికి ఇవ్వాలా. Everything first to God. ప్రతిదీ కూడా మొట్టమొదట దేవుడికే చెందాలా. Keep God first. దేవుణ్ణి మొట్టమొదట పెట్టండి. మీరు when you keep God first in your life, నీ జీవితంలో దేవుణ్ణి మొట్టమొదటిగా నువ్వు పెట్టినప్పుడు your whole life will be changed. నీ మొత్తం జీవితమే మారిపోద్ది. When you come in the night, నువ్వు రాత్రి వచ్చినప్పుడు everything left, ప్రతిదీ వదిలిపెట్టాయి, is God. దేవుణ్ణి పట్టుకో. Start with the God, end with the God. Lord, thank you for all the things you did, Lord. దేవునితో ప్రారంభించండి, దేవునితో ముగించండి. ప్రభువా నువ్వు చేసిన ప్రతిదాన్ని బట్టి నీకు వందనాలని దేవునికి చెప్పండి. I am finishing. నేను ముగిస్తున్నాను. You know, in the world 100% population, only 40% population eating the 3 meals. 3 meals. ప్రపంచంలో ఉన్న జనాభాలో 100% జనాభాలో 40% మంది మాత్రమే 3 పూట్ల తినగలుగుతున్నారు. Other 60% not have 3 meals. మిగతా 100లో 40 మంది మాత్రమే 3 పూట్ల తినగలుగుతున్నారు. మిగిలిన 60 మంది కూడా 3 పూట్ల తినలేకపోతున్నారు. వాడికి తినడానికి తిండి లేదండి. You are eating more than 3 times. మనం 3 సార్లు కంటే ఎక్కువే తింటున్నాం మనం. So you are in that 40%. మనము ఆ 100కి 40 మందిలో మనం ఉన్నాం. Not in the 60%. ఆ 60 మందిలో తినని 60 మందిలో మనం లేము. It is grace or not? అది దేవుని కృప కాదండి. 53% people only in the world. 100కి 53 మంది ప్రజలు ప్రపంచంలో they have the shelter to sleep, they have the house. వారికి ఒక ఇల్లు ఉంది, నిద్రపోవడానికి ఒక ఇల్లు ఉంది, కలిగి ఉన్నారు. 47% people don't have the place to sleep. 47 మంది 100కి 47 మంది ప్రపంచ జనాభాలో 100కి 47 మందికి ఇళ్ళ లేవండి, నిద్రపోవడానికి ఇల్లు లేవు. Today in this winter, ఇప్పుడు మన శీతాకాలం, you have the house to sleep or not? మీకు ఉండడానికి ఇల్లు ఉందా లేదా? ఎవరు ఇచ్చారు? ఎవరు ఇచ్చారు ఉండడానికి ఇల్లు? Before you sleep in the శీతకాలం, మీరు శీతాకాలంలో పడుకునే ముందు, నిద్రపోయే ముందు థ్యాంక్స్ చెప్పారా? ప్రభువా నీకు వందనాలని చెప్పాలా. సగం పాపులేషన్ ఇన్ ద వరల్డ్, ప్రపంచ జనాభాలో సగం మందికి ఈ ప్రివిలేజ్ కాదు ప్రభువా, ఈ ఉండడానికి ఇల్లు లేదు నాయన, ఈ ఆధిక్యత లేదని మన ప్రార్థన. ఈ రాత్రులు
ఈ రాత్రుల్లో చలిలో సుఖంగా నిద్రపోవడం. మేము సుఖంగా నిద్రపోవడానికి థ్యాంక్స్ చెప్పారా? దేవుడికి వందనాలు తెలియజేయవద్దండి. Now if you go home, మనం ఇంటికి వెళ్ళినప్పుడు you eat by your own hands. మన చేతులతో మనం తింటాం. How many lakhs and millions of people, ఎంతమంది లక్షలు లేకపోతే మిలియన్ పీపుల్ they can't eat. వారి చేతితో వాళ్ళు తినలేకపోతున్నారు. వాళ్ళు They are living, వారిని జీవిస్తున్నారు కానీ they are paralyzed. వారు చేతులతో తినలేని పరిస్థితిలో ఉన్నారు. They cannot put a mug of water upon them. వారి మీద ఒక మగ్గు వాటర్ కూడా వేసుకోలేని పరిస్థితిలో వాడు ఉన్నారు. So when you go in the bathroom, మీరు బాత్రూమ్ లోకి వెళ్ళినప్పుడు, స్నానం చేసే టైంలో, స్నానం చేసేటప్పుడు, every time ప్రతి సమయంలో you realize, మీరు దాన్ని అర్థం చేసుకోవాలి. thank you Lord, thank you Lord, thank you Lord, thank దేవ you Lord. వందనాలు, దేవ వందనాలు అని చెప్పాలి. If you say thanks na, the whole day you have to say thanks for God for every second. మనము దేవునికి వందనాలు చెప్తూ ఉన్నప్పుడు ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ కూడా, because God is doing everything for us. ఎందుకంటే దేవుడే దీన్ని సమస్తాన్ని జరిగిస్తున్నాడు మన కోసం. Now you are here, మీరు ఇక్కడ ఉన్నారు. how many of your family members in the hospital dying? ఎంతమంది మీ కుటుంబంలో బంధువులు ఆసుపత్రిలో చనిపోతూ ఉన్నారు? ఉన్నారా? ఎవరైనా ఉన్నారా ఆసుపత్రుల్లో? How many of your children are dying in hospital? ఎంతమంది చిన్నపిల్లలు ఆసుపత్రుల్లో మరణం, జీవ మరణాల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్నారు? క్యాన్సర్ నుండి ఉన్నారా? ప్రశాంతంగా కూర్చున్నారు ఇక్కడ. మనం చాలా ప్రశాంతంగా ఉన్నాం ఇక్కడ. Who did this? ఎవరు చేశారు దీని అంతా? The Bible says, బైబిల్ అంటుంది, unthankful people will not be in heaven. కృతజ్ఞత లేని ప్రజలు పరలోకంలో ఉండరని బైబిల్ చెప్తుంది. So prayer have 3 parts. అందుకని ప్రార్థన 3 భాగాలు కలిగి ఉంది. Understanding? అర్థమవుతుందా? Fill in the spirit. ఆత్మతో నింపబడి worshiping God. దేవుణ్ణి ఆరాధించడం without any expectation. ఏది ఆశించకుండా praising God. దేవుణ్ణి మహిమపరచడం, స్తుతించడం. The other thing is asking God. రెండోది ఏంటంటే దేవుణ్ణి అడగటం. The other thing is ఇంకోటి ఏంటంటే, మూడోది ఏంటంటే giving thanks to God what he done. ఆయన నీకేం చేస్తాడో దాని నిమిత్తము దేవుణ్ణి కృతజ్ఞతలు తెలియజేయటం. These 3 parts is the complete prayer. ఈ 3 భాగాలు కూడా ఒక పరిపూర్ణమైన ప్రార్థనని కలుగజేస్తాయి. Tomorrow night you are going to gather here. రేపు సాయంత్రం మనం అందరం ఇక్కడ కూడుకుంటున్నాం. Understanding? అర్థమవుతుందా? Our prophet said, మన ప్రవక్త చెప్పారు, without worshiping God you are not worthy to take the communion. నీవు దేవుణ్ణి ఆరాధించకుండా నీవు దేవుని యొక్క బలలో నువ్వు పాలు పొందడానికి అనర్హురాలు అన్నాడు. The person who cannot worship God is not worthy to take the communion. ఎవరైతే దేవుణ్ణి ఆరాధించరో వాళ్ళు సహవాస బలలో పాలు పొందడానికి అర్హులు కాదు. Worshipping is must before the communion. కమ్యూనియన్ సహవాసానికి ముందు దేవుణ్ణి ఆరాధించడం చాలా ముఖ్యమైన. Because communion means whatever he did, remembering and giving thanks. ఎందుకంటే బలలో పాలు పొందడం అంటే ఆయన ఏం చేశాడో దాన్ని గుర్తు చేసుకుని ఆయనకి మనం కృతజ్ఞత కలిగి ఉండడం. Giving thanks is the communion. దేవునికి స్తుతులు చెల్లించడం, కృతజ్ఞతలు చెప్పడమే కమ్యూనియన్. Remembering his work is the communion. ఎందుకంటే ఆయన యొక్క చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకోవడమే ఈ సహవాస ఆరాధన అయింది. Before you come tomorrow night 31st, as a tradition you take communion. 31 రాత్రి మనం వచ్చి ఒక సాంప్రదాయంగా కమ్యూనియన్ సహవాసంలో పాల్పొందడం కాదు. Every 31st communion giving, taking bread and drinking wine and worshiping going. ప్రతి 31 రాత్రి ఇక్కడ సహవాసంలో రొట్టె ద్రాక్షరసం ఇస్తారు, తినేసి సాంప్రదాయంగా ఆగేసి వెళ్ళిపోవడం కాదు. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుని వెళ్ళిపోవడం కాదు. ఇది కాదండి. Whatever you do with reality. ఆయన ఏం చేశాడో దాని నిజత్వంలోకి మీరు తీసుకోవాలి దాన్ని. Tomorrow the whole day is before you. రేపంతా మీ ముందుంది, రేపు మొత్తం దినం మీ ముందుంది. Remember all those things. దేవుడు మీకు ఏం చేశాడో అవన్నీ కూడా మీరు జ్ఞాపకంలో తెచ్చుకోండి. Lord, one day I am going in the bike. ప్రభువా నేను ఒక రోజు నా బైక్ మీద వెళ్తున్నప్పుడు suddenly
సడన్ గా అకస్మాత్తుగా A car crossed. ఒక కారు వచ్చేసింది అడ్డంగా. Even the car touched my shirts. ఆ యొక్క కారు ఏం చేసిందంటే నా షర్ట్ ను కూడా తగులుకుంటూ వెళ్ళిపోయింది. I didn't notice. నేను అసలు చూడలేదు. But Lord, కానీ ప్రభువా, how I saved, I don't know, Lord. నేను ఏ విధంగా రక్షించబడ్డాను నాకు తెలియదు. Next to my house, నా ఇంటి పక్క ఇంట్లో one person died by kidney failure. ఒక పర్సన్ కిడ్నీ ఫెయిల్ అయిపోయి చనిపోయాడు. My children have a father, Lord. నేను జీవిస్తున్నాను, నా పిల్లలకి తండ్రి ఉన్నాడు ప్రభువా. Today night my two children are sleeping in my two hands. I am living. My father, children can call me father. ఈ రోజు నా ఇద్దరు పిల్లలు నా చేతుల మీద నిద్రపోతున్నారు. నేను వాళ్ళకి తండ్రిగా ఉన్నాను, నా పిల్లలకి తండ్రి ఉన్నాడు. నేను జీవిస్తున్నాను కాబట్టి నీకు స్తోత్రం అని మనం ఆయన స్తుతించాలి. Give thanks to God. దేవునికి వందనాలు చెల్లించండి, స్తుతులు కృతజ్ఞతలు చెల్లించండి. Whatever God did in your life, దేవుడు నీ జీవితంలో ఏం చేశాడో దాన్ని బట్టి, before the new year comes, before the new year begins, కొత్త సంవత్సరం వచ్చేలోగా give thanks to God what He did already for you. దేవునికి మీరు వందనాలు చెల్లించండి. దేవుడు మీ జీవితంలో ఏం చేశాడు దాన్ని. Don't ask. ఏం అడగొద్దు. Give thanks. దేవునికి స్తుతులు వందనాలు చెల్లించండి. Like the child. చిన్న పిల్లవాడిని లేక అది కేక్ అడగట్లేదు, వాళ్ళ కేక్ అడగకపోయినా సరే కేక్ కోసం థ్యాంక్స్ చెప్పారు. ఇచ్చిన కేక్ ని బట్టి వందనాలు చెప్పారు. వాట్ హ్యాపెన్? ఏం జరిగింది? కేక్ వచ్చింది. ఇంకో కేక్ వచ్చింది. నో నీడ్ టు ఆస్క్ గాడ్. దేవుని అడగాల్సిన పని లేదు. యు గివ్ థ్యాంక్స్. ఆయనకి వందనాలు కృతజ్ఞతలు చెప్పండి. In the coming year, వచ్చే సంవత్సరంలో God will give more blessings to you. దేవుడు మిమ్మల్ని మరి ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. You want to be blessed? మీరు ఆశీర్వాదం పొందుకోవాలనుకున్నారా? What to do? ఏం చేస్తారు? Give thanks to God. ఏం చేయాలంటే ఆశీర్వాదం పొందుకోవాలంటే మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు వందనాలు Keep God first in your life. దేవుడిని మొట్టమొదటి స్థానంలో మీ జీవితంలో ఉంచండి. Then you will see అప్పుడు మీరు చూస్తారు automatically the blessings is flowing in your life. ఆటోమేటిక్ గా మీ జీవితంలోకి ఆ యొక్క ఆశీర్వాదాలు వస్తాయి. Try. ఒకసారి మీరు ప్రయత్నించి చూడండి. Amen. Amen. Prepare yourself for every night. Prepare yourself for every night. Self. Prepare yourself. ప్రతిరోజు రాత్రి కూడా మనకు మనం సిద్ధపడాలి. Don't act before pastor. పాస్టర్ గారి ముందు నటించొద్దు. Don't fool yourself. నిన్ను నువ్వు వెర్రిదానిగా వెర్రివాడిగా చేసుకోవద్దు. If you fool others, one day you will be fooled before God. నువ్వు ఇతరులను నువ్వు వెర్రివారిని చేసినప్పుడు ఒక రోజు నీకు నువ్వే వెర్రిదాని అవుతావు, వెర్రివాడు అవుతావు. Not only saint in the church, be saint in your house also. చర్చిలోనే మీరు పరిశుద్ధులుగా ఉండొద్దు కానీ ఇంట్లో కూడా పరిశుద్ధులుగానే జీవించండి. Wherever you are living a saint life. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మీరు ఒక పరిశుద్ధులుగా ఉండండి. Remove all these unwanted lustful things away. మీకు అనవసరమైన ప్రతిదాన్ని అలాగే ఈ లోక సంబంధమైన కోరికలను మీరు వదిలిపెట్టేయండి. Ask confession today night. ఈ రాత్రి కాలంలో మీరు దేవుణ్ణి అడగండి. Confession. మీరు ఒప్పుకోండి. Lord, forgive my sins, Lord. ప్రభువా నా యొక్క పాపాలు క్షమించమని అడగండి. Before the people I am saint. ఈ ప్రజల ముందు నేను చెప్తూ ఉన్నాను. But my heart, నా యొక్క హృదయంలో condemning me, Lord. నా హృదయం నన్ను గద్దిస్తుంది ప్రభువా. The Bible says, బైబిల్ అంటుంది, the judge is your heart only. నీ యొక్క హృదయమే నీ యొక్క తీర్పురై ఉంది. God is not going to judge you. దేవుడు తీర్పు తీర్పాల్సిన అవసరం లేదు. Your heart. నీ హృదయమే నీ మీద నేరారోపణ చేస్తుంది. Today night, ఈ రాత్రి what your heart says. నీ యొక్క హృదయం ఏం చెప్తుంది? I am saying you are మంచి sister. I am saying you are good sister. నేను అంటున్నాను నువ్వు చాలా మంచి సహోదరువని. You are saying you are good brother. మీరు నన్ను అంటున్నారు చాలా మంచి సహోదరుడని. But what your heart saying? నీ యొక్క హృదయం ఏం చెప్తుంది? Shall we all come on our knees? మనమందరము మోకరించి We surrender today to God. దేవునికి మనం అప్పగించుకుందాం. Lord, ప్రభువా, I am a unthankful person, Lord. నేను ఇంతవరకు నీకు కృతజ్ఞతలు చెల్లించని వ్యక్తిగా నేను ఉన్నాను. Even I give 2 rupees biscuit to 3 days to any dog also. After 3 days the dog comes to me, Lord. ఇప్పుడు నేను ఒక 2 రూపాయల బిస్కెట్ ఏ కుక్కకైనా వేసినట్లయితే అది 3 రోజుల తర్వాత మళ్ళీ వస్తుంది ప్రభువా. The dog also thankful, Lord. ఆ కుక్క కూడా నా వెనకాల వస్తుంది. But how guilty I am, Lord. I am not thankful to you, Lord. ప్రభువా, నీకు నేను కృతజ్ఞతలు చెల్లించిన
నేరస్తురాలుగా నేను కనపడుతూ ఉన్నాను. How cheaper I am, Lord. నేను ఎంత చీప్ గా నేను వ్యవహరిస్తున్నాను. How many things you did in my life, నువ్వు ఎన్నో కార్యాలు నా జీవితంలో చేశావు, but not giving thanks to you, Lord. కానీ నేను ఎప్పుడు కూడా నీకు కృతజ్ఞతలు చెల్లించలేదు. I feel shame for myself. నాకు నేను సిగ్గుపడుతున్నాను ఈ రోజు. I am not prepared for my life, Lord. ప్రభువా, నేను ఎంత మాత్రము సిద్ధపడిన దానిగా నేను లేను. Still unconfessed sins is there. ఇంకా ఒప్పుకోని పాపాలు నా హృదయంలో ఉన్నాయి ప్రభువా. Still the heart is not totally repented. ఇప్పటికే నా హృదయం ఇంకా మారు మనసు పొందలేదు. If today night is my last night, నా యొక్క ఈ రాత్రి చివరి రాత్రి అయితే, Lord, who will save me, Father? ప్రభువా, నన్ను ఎవరు రక్షిస్తారు తండ్రి? The people will think I am in heaven. ప్రజలు అనుకుంటున్నారు నేను పరలోకానికి వెళ్ళిపోతాను, నేను పరలోకంలో ఉంటానని అనుకుంటున్నారు. But where I really go, Lord? ప్రభువా, మేము ఎక్కడికి వెళ్తాం ప్రభువా? Where I really go, Lord? నిజంగా నేను ఎక్కడికి వెళ్తాను ప్రభువా? Oh Lord, ఓ ప్రభువా, I don't want to cheat myself. నన్ను నేను మోసం చేసుకోవాలని నేను అనుకోవట్లేదు. Myself I don't want to cheat. నన్ను నేను మోసగించుకోవాలని నేను కోరుకోవట్లేదు. Have mercy, Lord. నా ఎడల మీరు కృప చూపించండి. Brothers and sisters, సహోదరులారా, you open your mouth, you pray for yourself. మీ నోళ్ళు తెరిచి మీరు ప్రార్థన చేయండి. రోజు నిద్రపోతున్నాం, ఇప్పుడే తొందరలేదు నిద్రపోవడానికి. ప్రార్థన చేయండి దేవుని సన్నిధిలో. God wants to hear from your mouth. హల్లెలూయా. మీ నోళ్ళు తెరిచి మీరు ప్రార్థన చేయండి. ఈ సంవత్సరం యొక్క చివరి దినములో దేవుడు మనల్ని హెచ్చరించాడు. మనం ఏ విధంగా దేవునికి కృతజ్ఞత చెల్లించాలి, ఏ విధంగా ప్రార్థించాలని ఆయన మనల్ని హెచ్చరించాడు. ప్రియులారా, మనము దేవుని సన్నిధిలో మనం ఒప్పుకొని పాపాలు ఒప్పుకొని మనం రేపు దేన్నైతే మనం ఎదుర్కోబోతున్నామో దానికోసం మనం సిద్ధపడి ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇదిగో దినములు చెడ్డవి, మనం చివరి కాలంలో ఉన్నాం, అంచి కాలంలో జీవిస్తున్నాం కనుక మనము మన పాపములు ఒప్పుకొని రేపటి కోసం మనం దేవుని ఎదుర్కోవడం కోసం మనం సిద్ధపడదాం. మనల్ని మనం సరిదిద్దుకుందాం. మనం ప్రార్థన ఏ విధంగా చేయాలనేది మనం నేర్చుకున్నాం. ఆ విధంగా ప్రార్థన చేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడు.